మమ్మల్ని ప్రేమించి కంటికి రెప్పలా కాపాడుచు మైళ్ళ చూపుచున్న మీ కృపలను బట్టి మరలా స్తుతిస్తున్నాము. నాయనా, ఉదయకాలము మాకు ఇచ్చిన జయాన్ని బట్టి, సేవలో మాకు చేసిన సహాయాన్ని బట్టి, మీరు ఇచ్చిన వాక్కులను బట్టి వందనాలు. వింటున్న వాక్యము మాలో లోతుగా పనిచేయనివ్వండి. వినేవారిగా కాదు, నీ కొరకు బ్రతుకు వారిగా మమ్మల్ని మీరు చేయండి. ఈ దినం ప్రత్యేకముగా మాతో మాట్లాడండి. ఈ గ్రామం ఎట్లా మీకున్న ప్రేమ ఎంత గొప్పదయ్యా. అయా, నీ ప్రేమను తలుచుకొని ప్రజలు నిజ వెలుగులోకి రాగలుగు వారిగా చేయండి. పాటల్లో, వాక్యంలో, ప్రార్థనలో దయతో మాకు మీరు సహాయం చేయండి. మిమ్మల్ని మీరే ఈ దిన సేవ ద్వారా మీ నామాన్ని గణపరచుకోండి. ఏ దుష్టుడికి సేవ మీద అధికారం లేకుండా మీరు కాపాడండి. ఇంతవరకు మీరే కనికరించి దయ చూపుతున్నందుకు వందనాలు. అలాగే మాకు ఇచ్చిన ప్రతి ఈవిని బట్టి, మందిరాన్ని బట్టి, పరిచయం చేసిన బిడ్డలను బట్టి మీకే వందనాలు చెల్లించుకుంటున్నాను తండ్రి. ఈ దినమైనా మీ సన్నిధి మాతో ఉంచండి. ఈ గ్రామమును దర్శించండి. ప్రజలు నిజ వెలుగులోనికి రాగలుగునట్లుగా సహాయము చేయండి. ఏ దుష్టుడికి సేవలో అధికారం లేకుండా కాపాడండి. ఇంతవరకు మీరే దయ చూపుతున్నందుకు నీకు వందనాలు ప్రభువా. మీ సన్నిధిలో మొరపెట్టుకుంటుండగా మా మొర ఆలకించండి తండ్రి. మహిమ, ఘనత, ప్రభావాలు మీరు పొందుకోమని, అయోగ్యుడైన నా ఈ ప్రార్థన మీరు ఆలకించమని ఈ సమయం మాకు ఇచ్చావు. నీకే వందనాలు చెల్లించుకుంటున్నాను. మీ ఆత్మకార్యాలు మా మధ్య జరిగించి మీరే కృప చూపి సహాయం చేయండి. నైనా, ఏ దుష్టుడికి సేవల అధికారం లేకుండా కాపాడండి. నైనా, అనేకులు దీవెనగా ఈ సేవను చేయండి. వినేవారుగా కాదు, నీ కొరకు బ్రతుకువారిగా కూడా చేయమని, అయోగ్యుడిని నా ప్రార్థన ఆలకించి కృప చూపమని యేసు నామమున వేడుకొని ప్రార్థిస్తున్నాం తండ్రి. ఆమెన్, ఆమెన్. మన పాటల పుస్తకంలో నుండి 108. యేసు ప్రభుని స్తుతించుట ఎంతో ఎంతో మంచిది. యేసు ప్రభుని స్తుతించుట ఎంతో ఎంతో మంచిది. మహోన్నతుడా నీ నామమును స్తుతించుటయే బహు మంచిది. మహోన్నతుడా నీ నామమును స్తుతించుటయే బహు మంచిది. హల్లెలూయా, 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 హల్లెలూయా. యేసు ప్రభుని స్తుతించుట ఎంతో ఎంతో మంచిది. విలువైన రక్తము కాచి కలుషాత్ముల మమ్ము ప్రభు కడిగేను. విలువైన రక్తము సిలువలో కాచి కలుషాత్ముల మమ్ము ప్రభు కడిగేను. హల్లెలూయా, 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 హల్లెలూయా. యేసు ప్రభుని స్తుతించుట ఎంతో ఎంతో మంచిది. ఎంతో గొప్ప రక్షణనిచ్చి వింతైన జనముగా మమ్ము చేసేను. ఎంతో గొప్ప రక్షణనిచ్చి వింతైన జనముగా మమ్ము చేసేను. హల్లెలూయా, 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 హల్లెలూయా. యేసు ప్రభుని స్తుతించుట ఎంతో ఎంతో మా శైలము, మా కేడెము, మా కోటయు, మా ప్రభువే. మా శైలము, మా కేడెము, మా కోటయు, మా ప్రభువే. హల్లెలూయా, 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 హల్లెలూయా. యేసు ప్రభుని స్తుతించుట ఎంతో ఎంతో మంచిది. ఉన్నత దుర్గము, రక్షణ శృంగము, రక్షించువాడు మన దేవుడు. ఉన్నత
ఉన్నత దుర్గము రక్షణ శృంగము రక్షించువాడు మన దేవుడు. హల్లెలూయా 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 హల్లెలూయా. యేసు ప్రభువును స్తుతించుట ఎంతో ఎంతో మంచిది. అతి సుందరుడు అందరిలోన అతి కాంక్షణీయుడు అతి ప్రియుడు. అతి సుందరుడు అందరిలోన అతి కాంక్షణీయుడు అతి ప్రియుడు. హల్లెలూయా 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 హల్లెలూయా. యేసు ప్రభువుని స్తుతించుట ఎంతో ఎంతో మంచిది. రాత్రింబవళ్ళు వేణోళ్లతోనూ స్తుతించుటాయే బహు మంచిది. రాత్రింబవళ్ళు వేణోళ్లతోనూ స్తుతించుటాయే బహు మంచిది. హల్లెలూయా 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 హల్లెలూయా. యేసు ప్రభువును స్తుతించుట ఎంతో ఎంతో మంచిది. యేసు ప్రభువుని స్తుతించుట ఎంతో ఎంతో మంచిది. 217. ఆశ్చర్యమైన ప్రేమ కల్వరిలోని ప్రేమ, మరణము కంటే బలమైన ప్రేమది, నన్ను జయించే నీ ప్రేమ. ఆశ్చర్యమైన ప్రేమ పరమును వీడిన ప్రేమ, ధరలో పాపిని వెదకిన ప్రేమ. పరమును ధరలో పాపిని వెదకిన ప్రేమ, నన్ను కరుణించి ఆదరించి సేదరించి నిత్య జీవమిచ్చే. నన్ను కరుణించి ఆదరించి సేదాదిచ్చే నిత్య జీవమిచ్చే. ఆశ్చర్యమైన ప్రేమ కల్వరిలోని ప్రేమ, పావన యేసుని ప్రేమ, సిలువలో పాపిని మోసిన ప్రేమ. పావన యేసుని ప్రేమ, సిలువలో పాపిని మోసిన, నాకై మరణించి జీవమిచ్చి జయమిచ్చే తన మహిమానిచ్చే. నాకై మరణించి జీవమిచ్చి జయమిచ్చే తన మహిమానిచ్చే. ఆశ్చర్యమైన ప్రేమ కల్వరిలోని ప్రేమ, నా స్థితి చూసిన ప్రేమ, నాపై జాలిని చూపిన ప్రేమ. నా స్థితి చూసిన ప్రేమ, నాపై జాలిని, నాకై పరుగెత్తి కౌగాలించి మోదడే కన్నీటిని తుడిచే. నాకై పరుగెత్తి కౌగాలించి మోదడే కన్నీటిని తుడిచే. ఆశ్చర్యమైన ప్రేమ కల్వరిలోని ప్రేమ, శ్రమను సహించిన ప్రేమ, నాకై శాపమునోచిన ప్రేమ. శ్రమలు సహించిన ప్రేమ, నాకై శాపమునోచిన ప్రేమ.
విడనాడని ప్రేమది ఎన్నడు ఎడబాయదు విడనాడని ప్రేమది ఎన్నడు ఎడబాయదు ఆశ్చర్యమైన ప్రేమ కల్వరిలోని ప్రేమ మరణము కంటే బలమైన ప్రేమది నన్ను జయించే నీ ప్రేమ మరణము కంటే బలమైన ప్రేమది నన్ను జయించే నీ ప్రేమ ఆశ్చర్యమైన ప్రేమ కల్వరిలోని ప్రేమ. షీట్ 1లో 10 నీ ఉంటే నాకు చాలు యేసయ్యా, నీ వెంటే ఉంటాయ్యా, నువ్వు నాకుంటే చాలు. నీ ఉంటే నాకు చాలు యేసయ్యా, నీ వెంటే నేను ఉంటా యేసయ్యా, నీ ఉంటే నాకు చాలు యేసయ్యా, నీ వెంటే నేను ఉంటా యేసయ్యా. నీ మాట చాలయ్యా, నీ చూపు చాలయ్యా, నీ తోడు చాలయ్యా, నీ నీడ చాలయ్యా. నీ మాట చాలయ్యా, నీ చూపు చాలయ్యా, నీ తోడు చాలయ్యా, నీ నీడ చాలయ్యా. నీ ఉంటే నాకు చాలు యేసయ్యా, నీ వెంటే నేను ఉంటా యేసయ్యా. ఎన్ని బాధలు ఉన్నను ఇబ్బందులైనను, ఎంత కష్టమో వచ్చినా నిష్ఠూరమైనను, నీ మాట చాలయ్యా, నీ చూపు చాలయ్యా, నీ తోడు చాలయ్యా, నీ నీడ చాలయ్యా. నీ మాట చాలయ్యా, నీ చూపు చాలయ్యా, నీ తోడు చాలయ్యా, నీ నీడ చాలయ్యా. నీ ఉంటే నాకు చాలు యేసయ్యా, నీ వెంటే నేను బ్రతుకునావా పగిలినా కడలి పాలైనను, అలలు ముంచి వేసిన ఆశలు అనగారిన, నీ మాట చాలయ్యా, నీ చూపు చాలయ్యా, నీ తోడు చాలయ్యా, నీ నీడ చాలయ్యా. నీ మాట చాలయ్యా, నీ చూపు చాలయ్యా, నీ తోడు చాలయ్యా, నీ నీడ చాలయ్యా. నీ ఉంటే నాకు చాలు యేసయ్యా, నీ వెంటే నేను ఉంటా యేసయ్యా. ఆస్తులన్నీ పోయినా ఆప్తులే విడచినా, అనాథగానే మిగిలిన ఆరోగ్యం క్షీణించిన, నీ మాట చాలయ్యా, నీ చూపు చాలయ్యా, నీ తోడు చాలయ్యా, నీ నీడ చాలయ్యా. నీ మాట చాలయ్యా, నీ చూపు చాలయ్యా, నీ తోడు చాలయ్యా, నీ నీడ చాలయ్యా. నీ ఉంటే నాకు చాలు యేసయ్యా, నీ వెంటే నేను. నీకు ఇళ్ళల్లో ఏదియో లేదు అసాధ్యము, నీదు కృపతో మాకేదియు కాదు సమానము. నీకు ఇళ్ళలో ఏదియు లేదు అసాధ్యము, నీదు కృపతో మాకేదియు కాదు సమానము. నీ
మాట చాలయ్యా, నీ చూపు చాలయ్యా, నీ తోడు చాలయ్యా, నీ మాట చాలయ్యా, నీ చూపు చాలయ్యా, నీ తోడు చాలయ్యా, నీ నీడ చాలయ్యా, నీ ఉంటే నాకు చాలు, నీ వెంటే నేను ఉంటా యేసయ్యా, నీ ఉంటే నాకు చాలు యేసయ్యా, నీ వెంటే నేను ఉంటా యేసయ్యా, నీ మాట చాలయ్యా, నీ చూపు చాలయ్యా, నీ తోడు చాలయ్యా, నీ నీడ చాలయ్యా, నీ మాట చాలయ్యా, నీ చూపు చాలయ్యా, నీ తోడు చాలయ్యా, నీ నీడ చాలయ్యా, నీ ఉంటే నాకు చాలు, నీ వెంటే నేను ఉంటా యేసయ్యా, నీ ఉంటే నాకు చాలు యేసయ్యా, నీ వెంటే నేను ఉంటా యేసయ్యా, నీ ఉంటే నాకు చాలు యేసయ్యా, నీ వెంటే నేను ఉంటా యేసయ్యా, నీ ఉంటే నాకు చాలు యేసయ్యా, నీ వెంటే నేను ఉంటా యేసయ్యా, నీ ఉంటే నాకు చాలు యేసయ్యా, నీ వెంటే నేను ఉంటా యేసయ్యా. ప్రభు మనతో ఉంటే చాలు, ఆయన వెంట మనము ఉంటే చాలు, మన జీవితాలు ఆశీర్వదించబడతాయి, అనేకులు దీవెనిగా మనం ఉంటాం. సరే, ప్రభు మనతో ఉన్నప్పుడు మనం అనేకులకు ఆశీర్వాదకరంగా కూడా ఉండగలము. ఓకే, ప్రభు సన్నిధిలో చేరాము. గత వారం కొంత నేర్చుకున్నాం. ఏం నేర్చుకున్నాం? కాలే పోయిన వారం ఏం నేర్చుకున్నామయ్యా? చెప్పు ఏమ్మా. ఒకడు క్రొత్తగా జన్మిస్తే పరలోకం వెళ్తాడు. క్రొత్త జన్మ అంటే ఏంటో కొంత నేర్చుకున్నాం, చాలా నేర్చుకోవాల్సింది ఉంది. ఓకే, సరే, ప్రార్థన చేసుకుందాం. ప్రభు మనతో మాట్లాడినట్లుగా ఒక్కరు ప్రార్థన చేయండి. మిగిలిన వారి వాక్యం కొరకు హృదయాలు సిద్ధం చేసుకుందాం.
పల్లవి 142వ పేజ్. 72వ పల్లవి. యేసుడు ఏదైనా చేయ సమర్థుడు, మాట మాత్రము తప్పలేడు. రక్షించున్ కాపాడున్ కడుగున్ తప్పక, మాట మాత్రము తప్పలేడు. యేసు అల్ఫాయు ఒమేగాది అంతము తానే, వేవేలా సుందరుడు యేసు ప్రభువే. యేసుడు ఏదైనా చేయ సమర్థుడు, మాట మాత్రము తప్పలేడు. మళ్ళీ యేసుడు ఏదైనా చేయ సమర్థుడు, మాట మాత్రము తప్పలేడు. రక్షించున్ కాపాడున్ కడుగోన్ తప్పక, మాట మాత్రము తప్పలేడు. యేసు అల్ఫాయు ఒమేగాది అంతము తానే, వేవేలా సుందరుండు యేసు ప్రభువే. యేసుడు ఏదైనా చేయ సమర్థుడు, మాట మాత్రము తప్పలేడు. 76. యేసు రాజు నాకు తన ప్రజల ధ్యానమే, శోధనల్ కల్గినన్ గండంబుల్ మొత్తినన్ మనలన్ విడువాడు. సింహాసనంపై ఆసీనుడై ఉన్నాడు, మాట తప్పాడు నన్ను విడువాడు. రాజ్యమాయనాదే. యేసు రాజు నాకు తన ప్రజల ధ్యానమే, శోధనల్ కల్గినన్ గండంబుల్ మొత్తినన్ మనలన్ విడువాడు. సింహాసనంపై ఆసీనుడై ఉన్నాడు, మాట తప్పాడు నిన్ను మరువాడు. రాజ్యమాయనాదే, రాజ్యమాయనాదే. ఓకే. దేవుని జీవాత్మానా మీదికి రామో, దేవుని జీవాత్మానా మీదికి రామో. వీరాచు వాంచు మలచు నింపు, దేవుని జీవాత్మానా మీదికి రామో. జీవాత్మని దేవా మా మీదికి రండి, మమ్మల్ని విరవండి, వంచండి, మలచండి, మీ ఆత్మతో నింపండి. నీకు ఇష్టం లేనిది ఏది మాకు వద్దు తండ్రి, మీరే దయతో మాకు సహాయము చేయండి. మిమ్మల్ని మీరు ఈ దిన సేవ ద్వారా మీ నామాన్ని గణపరచుకోండి. లైవ్లో నీ వాక్కులు వెళుతున్నాయి ప్రభువా. ఏ గృహానికి వెళ్ళినా వారు ఒక మేలు దీవెన పొందుకున్నట్లుగా దయచూపు తండ్రి. వినేవారుగా కాదు తండ్రి, వారి హృదయంలో నీ వాక్యం నిలిచినట్లుగా సహాయం చేయండి. ఈ దినం రాలేకపోయిన వారికి కూడా గ్రహింపు దయచేయండి. నీ సన్నిధిని ఎవరు నిర్లక్ష్యం చేయకుండా, నీ సన్నిధి అలక్ష్యం ఎవరిలో ఉండకుండా, నాయన ఏదో అక్రమమైన మెట్లో కాకుండా క్రమముగా మర్యాదగా మిమ్మల్ని ఆరాధించుకోవటకు మాకు సహాయం చేయి. ఈ స్థలంలో జరుగుతున్న ఈ సేవను దీవించండి. ఇచ్చిన మంచి మందిరాన్ని బట్టి, మాకు ఇచ్చిన ప్రతి ఈవిని బట్టి నీకు స్తోత్రమయ్యా. ఈ దినం ప్రత్యేకముగా మీ వాక్కులు మాకు దయచేయండి. యేసు నామములో ప్రతి నిద్రాత్మ, చీకటాత్మ, దేవుని వాక్యం అర్థం చేసుకోలేని దురాత్మ క్రియలు యేసు నామములో బంధిస్తున్నా ప్రభా. మీరే మీ సన్నిధి మాతో ఉంచి నడిపించమని, ఘనత మహిమ ప్రభావాలు మీరు పొందుకోమని, అయోగ్యునైన నా ప్రార్థన ఆలకించమని యేసునామమున అడుగుతున్నాం తండ్రి. ఆమేన్, ఆమేన్. దయతో కూర్చోనండి. దేవుని వాక్యానికి వెళదాం. దేవుని వాక్యంలో నుండి యోహాను సువార్త 3వ అధ్యాయము 3వ వచనము. అందుకు యేసు అతనితో, ఒకడు క్రొత్తగా జన్మించితేనే కానీ అతడు దేవుని రాజ్యమును చూడలేడు అని నీతో నిశ్చయముగా చెప్పుచున్నాను అనెను. ఒకడు క్రొత్తగా జన్మించితేనే కానీ అతడు దేవుని రాజ్యమును చూడలేడు. యేసు ప్రభువా,
ఈ వాక్కుల యొక్క సత్యాలు మాకు తెలియచేయి ప్రభువా. ఈ దినము మాతో మీరు మాట్లాడండి అయ్యా. మాట్లాడే ఒకే నిజమైన సజీవుడైన దేవుడు అని మీ దగ్గరికి వచ్చామయ్యా. మీలో శక్తి ఉందయ్యా, మీలో స్వస్థపరిచే కృప ఉందయ్యా, స్వస్థపరిచే దేవుడవు నీవయ్యా. యేసయ్యా మీ దగ్గరికి వచ్చాం. యేసు అంటే రక్షకుడు, రక్షించేవాడువి నీవు. రోగాల నుండి, పాపము నుండి, శాపము నుండి, బాధల నుండి విడిపించేవాడువి నీవే. నీ దగ్గరికి వచ్చాం. నీ దినం మాతో ప్రత్యేకంగా మాట్లాడండి. అయోగ్యుని నా ప్రార్థన ఆలకించండి. మిమ్మల్ని మీరే ఈ దిన సేవ ద్వారా మీ నామాన్ని గణపరచుకోమని యేసు నామమున అడుగుచున్నాం తండ్రి. ఆమెన్, ఆమెన్. ప్రియులారా, ఈ వాక్య భాగాన్ని చూస్తుంటే ఒక వ్యక్తి యేసయ్య దగ్గరికి వచ్చాడు. ఒక పెద్దోళ్ళ దగ్గరికి మనుషులు వచ్చారు అంటే ఏదైనా సమస్య ఉంటే వస్తారు. చెప్పండి, ఎందుకు వస్తారు? పెద్ద ఆయన దగ్గరికి ఒక వ్యక్తి వచ్చాడు అంటే దేనికి వెళ్తారు? వారి సమస్యలు ఉంటే వెళ్తారు, వారి అవసరమైన నుండి తీర్చుకోవడానికి వెళ్తారు, ఏదైనా తెలియనిది తెలుసుకోవడానికి వెళ్తారు. అన్నీ చెప్పండి, అన్నీ నేనైనా చెప్పేది. ఏదైనా సలహా కోసం వస్తారు. వారికి ఏమి సమస్య ఉందో వీళ్ళ దగ్గరికి వెళితే తీరుతుంది అన్న మనసు ఉన్నప్పుడు అక్కడికి వెళ్తారు. ఇక్కడ ఒక వ్యక్తి చాలా పెద్ద పండితుడు. ఇతని జీవితంలో ధర్మశాస్త్రాన్ని ఉపదేశించే ఉపదేశకుడు, దేవుని వాక్యం ఇతరులకు బోధించేవాడు. ఇతను ఒక పరిసయుడు, గొప్ప ఆ యొక్క సమాజ మందిరంలో ఒక మంచి మెట్లో ఉన్న ఆయన. రెండవది, సన్హరీబు అనే 70 మంది పెద్దలున్న సభలో ఉండే గొప్ప అధికారి. సన్హరీబు సభలో 70 మంది గొప్పోళ్ళు ఉంటారు. ఆ గొప్ప వాళ్ళల్లో ఒకడు ఈయనకు ఒక సమస్య వచ్చింది. పగల వెళితే యేసయ్య దగ్గరికి ఏమనుకుంటారో అని ఎప్పుడు వచ్చాడినా రాత్రి సమయంలో యేసయ్య దగ్గరికి వచ్చాడు. ఆయన పేరే నికోదేము. యోహాను సువార్త 3వ అధ్యాయము 1వ వచనంలో, యూదుల అధికారి అయిన నికోదేమును పరిసయుడు ఒకడు ఉండెను. అతడు రాత్రి యందు యేసు ప్రభు దగ్గరకు వచ్చి, ఏంటి? నికోదేము యూదుల అధికారి, సన్హరీబు సభలో ఉండే గొప్ప అధికారి. అతని పేరు నికోదేము. నికోదేము అంటే ప్రజలను జయించువాడు అని అర్థము. ప్రజలను జయించేవాడు అని పేరు పెట్టుకున్నాడు, కానీ తనలోనే జయము లేదు. నేను ఇతరులను జయించగలను అనుకుంటున్నాడు, తనలోనే జయము లేదు. కాబట్టి ఆ వ్యక్తి ఊర్లో మంచి పేరు ఉంది, కానీ తనలో నెమ్మది లేదు. అతనుకున్న పేరు, అతనుకున్న హోదా, అతనుకున్న అధికారము, అతనుకున్న బలగము, అతనుకున్న డబ్బు ఏది అతనికి సంతోషాన్ని ఇవ్వలేకపోయింది. రాత్రి సమయంలో యేసు దగ్గరికి వచ్చాడు. నాకున్న ఈ అనుమానాన్ని యేసు ప్రభు మాత్రమే తీర్చగలడు, ఆయనకే నా సమస్య చెప్పుకోవాలి అని. పగలైతే అందరూ చూస్తారని ఇంత పెద్ద అధికారి ఈయన కూడా యేసు దగ్గరికి వెళ్ళి ప్రశ్నలు అడుగుతాడా? ఆయన సమస్యలు ఉన్నాయా? అనేక మందికి చెప్తాడు కదా. ఈయనే ఒక అధికారి కదా, 70 మంది పేరుగాంచిన వారిలో ఒకడు కదా ఈ నికోదేము. ఈయన కూడా సమస్యలు ఉన్నాయా? ఈయన కూడా యేసు దగ్గరికి వెళ్తాడా అని అనుకుంటారని ప్రజలు ఎవ్వరూ లేని టైంలో, రాత్రి టైంలో యేసు దగ్గరికి వచ్చాడు. అంటే ఇతను ఎవరు? రహస్య క్రైస్తవుడు. ఈ దినాలలో రహస్య క్రైస్తవులు చాలా మంది ఉంటారు. ఎవరికి కనపడకుండా ప్రార్థన చేసుకుంటారు, ఎవరికి కనపడకుండా బైబిల్ చదువుతారు, ఎవరికి కనపడకుండా యేసయ్యా నువ్వే సహాయం చేయని అడుగుతూ ఉంటారు. నలుగురు ఎవరైనా కనపడితే చెప్పండి, నలుగురు కనిపిస్తే బైబిల్ చదవనట్టుగా, దేశంలో తెలియనట్టుగా నటిస్తారు. వీళ్ళని ఏమంటారు? రహస్య క్రైస్తవుడు. ఈ రహస్య క్రైస్తవుడైనా యేసయ్య దేవుడు అని తెలుసు, యేసయ్య మాట్లాడే మాటలు గొప్పవని తెలుసు, యేసయ్య మాట్లాడుతున్న మాటలు ఏ మాత్రం లోపము లేదు అని తెలుసు, యేసయ్య నిజమైన దేవుడు అని తెలుసు. నేను మాట్లాడే మాటల కంటే, మేము చెప్పే మాటల కంటే యేసయ్య మాటలు చాలా గొప్పవి అని తెలుసు.
మా మాటలలో శక్తి లేదు, కానీ యేసయ్య మాటలలో శక్తి ఉంది అని తెలుసు. కానీ నేను అధికారిని కదా, నేను సమాజంలో ఒక హోదాలో ఉన్నాను కదా, ఈ అధికారము యేసు దగ్గరికి వస్తే ఏమనుకుంటుందో అనుకుంటూ ప్రజలకు భయపడుతూ జీవించాడు. ఈ దినాలలో మనుషులు కూడా ప్రజలకు భయపడేవారుగా కనిపిస్తున్నారు. నిజ దేవుని దగ్గరకు ధైర్యంగా రాలేక రహస్య క్రైస్తవులుగా మనుషులు ఉంటున్నారు. యేసు ప్రభు ఏం చెప్పాడు? యేసు ప్రభు ఏం చెప్పాడు? లూకా సువార్త 12వ అధ్యాయం 4వ వచనం. నా స్నేహితులైన మీతో నేను చెప్పినదేమనగా, దేహమును చంపిన తర్వాత మరి ఏమీ చేయలేని వారికి మీరు భయపడొద్దు. ఎవరికి భయపడాలో మీకు నేను చెప్తున్నాను. చంపిన తర్వాత నరకములో పడద్రోయు శక్తి గలవానికి భయపడండి, ఆయనకే భయపడండి. నా స్నేహితులైన మీకు నేను చెప్తున్నా, దేహం చంపిన తర్వాత ఏమీ చేయలేని వారికి మీరు భయపడబాకండి. మానవ జీవితంలో 3 భాగాలు ఉన్నాయి. 1 శరీరము, 2 ప్రాణము, 3 ఆత్మ. నరుని ఆత్మ దేవుడిచ్చిన దీపము. ఆత్మ ఉన్నప్పుడు ప్రాణం ఉంటుంది, రక్త ప్రసరణ ఉంటుంది. రక్తమే దేహానికి ప్రాణం. రక్త ప్రసరణ ఎప్పుడైతే జరుగుతుందో శరీరం కదులుతూ ఉంటుంది. శరీరాన్ని, ప్రాణాన్ని కదిలించేది ఆత్మ. ఆత్మకు చావు లేదు, నిత్యము ఒక స్థలంలో ఉండాలి. ఆత్మ, నరుని ఆత్మ యెహోవా పెట్టిన దీపము అని సామెతల గ్రంథము 20వ అధ్యాయము. ప్రియులారా, దేవుని వాక్యం ఎంత స్పష్టంగా చెప్తా ఉందో చూడండి. సామెతల గ్రంథం 20వ అధ్యాయము 27వ వచనంలో నరుని ఆత్మ యెహోవా పెట్టిన దీపము. ఈ ఆత్మ చావు లేనిది. అందుకే ఈ ఆత్మ పోయిన తర్వాత మనుషులు దీపాన్ని పెడతారు మనిషి శవం పక్కన. ఎందుకయ్యా? ఈ ఆత్మ పోయింది, ఇది ఆత్మని కొన్ని దీపాలు పెడతారు. ఆ తర్వాత శవాన్ని తీసుకెళ్ళిపోయిన తర్వాత ఏం చేస్తారు? వచ్చి చెప్పాయా ఏం చేస్తారు? వచ్చి ఆ దీపాన్ని చూసి వెళ్తారు. ఆ దీపం, అసలు దీపం మారిపోయింది. ఈ లేదు వెలిగించారు పిచ్చి దీపం. ఆ దీపాన్ని చూసి ఏదో దండం పెట్టుకొని చివరికి వెళ్ళిపోతారు. దీపము అది కాదు, కదిలేది దేవుడిచ్చినది ఆత్మ. నరుని ఆత్మ యెహోవా పెట్టిన దీపము. ఈ దీపాన్ని ఆయన జీవవాయువు నరుని బొమ్మగా చేసి నాసికారంధ్రాల ముక్కులో ఆయన జీవ ఆత్మ ఊదగా, ఫు అని ఊదగా నరుడు జీవించే ఆత్మ అయ్యాడు. యేసయ్యలో ఉన్న జీవము నరునిలోనికి వచ్చింది కాబట్టి నరుడు బ్రతికాడు. ఎప్పుడైతే దేవుని జీవవాయువు మనిషికి వచ్చిందో గుండె పనిచేస్తుంది, రక్త ప్రసరణ జరుగుతుంది, రక్తం ప్రసరిస్తుంది, ప్రాణం వచ్చింది. శరీర అవయవాలని కదులుతున్నాయి, ఎగురుతున్నాయి, మాట్లాడుతున్నాయి, బాగున్నావా అంటున్నాయి, నవ్వుతున్నాయి, ఏడుస్తున్నాయి, గంతులేస్తున్నాయి, ఆనందపడుతున్నాయి, తిడుతున్నాయి, కొడుతున్నాయి, రకరకాల పరిస్థితులు. ఎప్పుడైతే ఈ ఆత్మ దేవుడు తీసుకుంటాడో, నరులారా తిరిగి రండి అని ఎప్పుడైతే అంటాడో దీపము వెళ్ళిపోతుంది, ఆత్మ వెళ్ళిపోతుంది. ఆత్మ ఎప్పుడైతే వెళ్ళిపోతుందో చెప్పండి, రక్త ప్రసరణ ఆగుతుంది, అంటే గుండె ఆగిపోతుంది. గుండె ఎప్పుడైతే ఆగుతుందో మనుషులు ఏమంటారండి? జీవుడు పోయాడు, ప్రాణం పోయింది, గాలి పోయింది అంటారా? జీవుడు పోయాడు, గాలి పోయింది, ప్రాణం పోయింది అంటూ ఉంటారు. ఎప్పుడైతే ప్రాణం పోయిందో ఈ మానవుడిని మడుగులు కట్లన్నా కావాలి, 6 అడుగులు గొయ్యన్నా కావాలి, తీసుకెళ్ళిపోతారు. అంతే. శరీరము మట్టి నుండి తీయబడింది, మన్ను అయిపోతుంది. ఆత్మకు చావు లేదు, అది ఒక స్థలంలో ఉన్న దేవుడు నమ్మితే పరలోకానికి వెళ్ళిపోతుంది. దేవుని నమ్మని వారు నరకపాత్రులు అవుతారు. ప్రియులారా, దేవుని వాక్యం మనం వింటున్నాము. నా స్నేహితులని మీతో నేను చెప్పేది ఏంటంటే, దేహమును చంపిన తర్వాత ఏమీ చేయలేని వారికి భయపడబాకండి. ఎంతో మంది మణిపూర్లో యేసయ్య నమ్మనేందుకు చంపేశారు. వారి ప్రాణాలు తీశారు, కానీ ఆత్మ ఎక్కడుందండి? దేవుని దగ్గరికి వెళ్ళిపోయిందండి. ఆత్మకు చావు
లేదు. ఎప్పుడైతే ఈ లోకంలో మనం ఆ కన్ను మూస్తామో వెంటనే పరలోకంలో కళ్ళు తెరవబడతాయి, ప్రభు దగ్గర ఉంటాము. కాబట్టి క్రైస్తవుడికి మరణం అంటే భయము లేదు. మరణం అంటే భయపడేవాడు క్రైస్తవుడు కాడు. నాకు మరణం అంటే భయమయ్యా అన్నవాళ్ళు చేతులు ఎత్తండి. నాకు మరణం అంటే భయమయ్యా, చచ్చిపోతానేమని భయమయ్యా అన్నవాళ్ళు చేతులు ఎత్తండి. లేదా? క్రైస్తవునికి మరణం అంటే భయము లేదు. ఎందుకంటే ఇప్పుడే చచ్చిపోతే మరుక్షణం ప్రభుతో ఉంటా, పరలోకంలో ఉంటా. క్రైస్తవుడికి అక్కడ ఎవరికైనా చచ్చిపోతావు అంటే వాడు చచ్చిపోతావు అని తెలవగానే 4 రోజులు బ్రతికేవాడు 2 రోజుల్లో చచ్చిపోతాడు. ఎందుకంటే చచ్చిపోతా కదని భయం. ఈ భయం వలన ముందే చచ్చిపోతాడు. కానీ క్రైస్తవుడికి మరణం అంటే భయం లేదు. నా ప్రభుని దర్శించే టైం వచ్చింది అని ఆనందపడతాడు. నువ్వు చచ్చిపోతావు అని నన్ను ఎవరైనా అన్నారనుకోండి, నాకేం భయం? ఇప్పుడు చనిపోతే నేను పరలోకంలో యేసయ్యతో ఉంటా అన్నది తెలిసిన. ప్రియులారా, యేసయ్య చెప్తున్నాడు, మీరు ఎవరికి భయపడాలి? దేహాన్ని చంపాక ఏమీ చేయలేరు, వాళ్ళకి భయపడొద్దు. చంపాక నరకాలు వేసే శక్తి ఉంది. ఈ ఆత్మకు చావు లేదు. ఆత్మకు చావు లేదు. నిత్యమైన స్థలంలో, నిత్యత్వంలో, పరలోకంలోనన్నా నరకంలోనన్నా ఉంటాడు, అంతే. కాబట్టి మనం దేవుని వాక్యం ఎందుకు వింటున్నాం? దేవుని దగ్గరికి ఎందుకు వచ్చాం? ఏమా జ్యోతి, దేవుని దగ్గరికి ఎందుకు వచ్చాం? ఎందుకురా? నరకం తప్పించుకోవడానికి వచ్చాం. చావు లేని ఆత్మను కాపాడుకోవడానికి వచ్చాం. ఎందుకు దేవుని వాక్యం వింటున్నామంటే మన ఆత్మకు చావు లేదు. మంచిగా బ్రతికితే పరలోకంలో యేసయ్యతో ఉంటావు, నీ ఇష్ట ప్రకారం బ్రతికితే నరకంలో ఉంటావు. 2 స్థలాలు. పరలోకంలో యేసయ్యతో ఉండాలి అని, యేసయ్యకు పరలోకంలో ఉండాలంటే ఎలా బ్రతకాలి, యేసయ్య చెప్పినట్టు నడవాలి, అది మనకు తెలియదు. కాబట్టి దేవుని సేవకులు మనకు చెప్తారు. కాబట్టి తెలుసుకొని అలా నడవాలి, పరలోకం చేరే విధంగా బ్రతకాలి అన్న ఆశతో అలా నడవాలని నేర్చుకోవడానికి వచ్చాం. నికోదేము యేసయ్య దగ్గరికి వచ్చాడు. రాత్రి సమయంలో వచ్చాడు. ప్రజలకు భయపడిపోతున్నాడు. బయట ఏమనుకుంటారో అనుకుంటూ రాత్రి వచ్చాడు. యేసయ్యతో మాట్లాడుతున్నాడు. అయ్యా, నీవు దేవుని దగ్గర నుండి వచ్చావు. బోధకుడా, నీవు దేవుని దగ్గర నుండి వచ్చావు. నాకు తెలుసు దేవుడు నీకు తోడుకున్నాడు కాబట్టే అద్భుతాలు చేస్తున్నావు, సూచక్రియలు చేస్తున్నావు. కుంటోళ్ళు బాగా అయిపోతున్నారు, గుడ్డోళ్ళు బాగా అయిపోతున్నారు, మోగోళ్ళు బాగా మాట్లాడుతున్నారు, కాళ్ళు చేతులు పడిపోయిన వారు సరిగా అవయవాలు వచ్చేస్తున్నాయి, దయ్యాలు పట్టిన వారు బాగా అయిపోతున్నారు, కుష్ఠ రోగులు బాగా అయిపోతున్నారు, రకరకాల వ్యాధులలో బాధలలో ఉన్నవారు బాగా అయిపోతున్నారు, మరణించిన వారు సహా లేస్తున్నారు. నీవు ఇంత గొప్ప దేవుడివి, దేవుని నుండి వచ్చావు, పరలోకం నుండి వచ్చావు, అందుకే ఇన్ని కార్యాలు జరుగుతున్నాయి. నాకు తెలుసు నీవు దేవుని యొద్ద నుండి వచ్చావు, దేవుడు నీతో ఉన్నాడు కాబట్టే ఇన్ని సూచక్రియలు చేస్తున్నావు. సూచక క్రియలు, నీవు దేవుడితో ఉన్నావు, దేవుడు నీవు తోడుకున్నాడు కాబట్టే సూచక్రియలు చేస్తున్నావు, లే వేరే వాళ్ళది చెయ్యలేరు. ప్రియులారా, దేవుడు తోడు ఉంటే దెయ్యాలు పోతాయి. దేవుడు తోడుగా ఉంటే రోగాలు ఉన్న వారు ప్రార్థన చేస్తుంటే చెప్పండి, రోగాలు పోతాయి. దేవుడి సేవకుడు ప్రార్థన చేశాడు, నా రోగాలు పోయినాయి అన్నోళ్ళు చేతులు ఎత్తండి. అరే, చాలా మంది ఉన్నారు. ఎరా, నీ రోగం పోలేదురా? అడుపున్నావు, పోయిందా? పోలేదా? మరి సరిగ్గా ఎత్తు, నీకు పోలేదురా? మరి ఏంటిరా? యేసయ్య దగ్గరికి వచ్చాను, నా బాధలో, నా రోగము, నా కష్టాలు సగం ఎత్తితే సగం పోయింది, నిన్న పైకి ఎత్తితే బాగా పోయింది. యేసయ్య దగ్గరికి వచ్చినప్పుడు ఓకే, దేవుడు పంపిన దైవజనుడైతే దేవుడు తోడుగా ఉంటాడు కాబట్టి అద్భుతాలు జరుగుతాయి, దెయ్యాలు కేకలు పెట్టిపోతాయి, రోగాలు పోతాయి. ఒక సహోదరి, ఆ భర్త చాలా బాధపడుతున్నాడు. టిఫిన్ తెమ్మంటది, నాకు దోశ కావాలంటది, దోశ తెస్తే ఇసిరి కొడుతుంది.
ఇడ్లీ అంటది, ఇడ్లీ తెస్తే తినదు, అటు వెళ్దాం ఇటు వెళ్దాం అంటుంది, రకరకాలుగా ప్రవర్తిస్తుంది. భర్త ఏం చేయాలో అర్థం కాని పరిస్థితి, చాలా బాధపడతా ఉన్నాడు. ఆ టైంలో నాకు ఫోన్ చేశాడు, అయ్యా నా భార్య భయంకరంగా ఉందయ్యా, ప్రార్థన చేయండి. ప్రియులారా, ప్రార్థన ఎప్పుడైతే ప్రారంభించానో కేకలు పెట్టడం ప్రారంభించింది. అయ్యా నేను కాలిపోతున్నాను, ఆపయ్యా ప్రార్థన ఆపయ్యా అంటుంది. ప్రార్థన చేస్తుంటే నేను కాలిపోతున్నా. ఏ సైతానా, యేసు నామములో నేను బంధిస్తున్నా. ఎందుకు వచ్చాను, ఎవరు నువ్వు, పేరు చెప్పింది, ఎందుకు వచ్చిందో చెప్పింది. ఇంకా ఉంటాకు వీల్లేదు. ప్రార్థన చేస్తూ ఉండగానే దెయ్యం పోయిందంటే. ఎక్కడుంది పవరు? నాలో ఉందా? కాదు, నాలో ఉన్న యేసయ్యలో ఉంది. నన్ను పంపినా యేసయ్యలో ఉంది. నీవు దేవుని యొద్ద నుండి వచ్చిన వాడివి, దేవుడిని తోడుగా ఉన్నాడు కాబట్టి సూచక్రియలు చేస్తున్నావు. దేవుడు తోడుగా ఉన్నప్పుడు దెయ్యాలు, రోగాలు, చేతబడి శక్తులు, రకరకాల బాధలో ఉన్నవారు బాగైపోతూ ఉంటారు. దేవుడు ఉంటే ఆ సేవకుడికి. యేసయ్య అంటున్నాడు, యేసు ప్రభు ఆయనకి ఏం కనిపిస్తాయి? ఇర్మియా గ్రంథము 11వ అధ్యాయం. ఈ దేవునికి కనిపించేవి ఏంటి? జాగ్రత్తగా 20వ వచనం. నీతిని బట్టి తీర్పు తీర్చుచు జ్ఞానేంద్రియములను హృదయమును శోధించువాడు, జ్ఞానేంద్రియములను హృదయమును శోధించువాడు సైన్యములకు అధిపతియగు యెహోవా. 20వ అధ్యాయం, ఇర్మియా 20వ అధ్యాయం 12వ వచనం. సైన్యములకు అధిపతి యెహోవా, నీతిమంతులను పరిశోధించువాడవు నీవే, అంతరింద్రియములను హృదయమును చూచువాడవు నీవే. అంతరింద్రియములు, ఆ జ్ఞానేంద్రియాలు, కళ్ళు, చెవులు, ముక్కు, నాలుక, చర్మం, అంతరింద్రియాలు. హృదయము, అంతరింద్రియాలు, జ్ఞానేంద్రియాలు. జ్ఞాన ఇంద్రియములు, జ్ఞానేంద్రియాలు ఎన్నండి? 5 అని వింటాం. కళ్ళు, చెవులు, ముక్కు, నాలుక రుచి చూపిస్తుంది, చర్మం, నోరు, నాలుక అంటే నోరు కదా. ఈ జ్ఞానేంద్రియాలను హృదయమును శోధించేవాడు ఈ దేవుడు. ఏం మాట్లాడుతున్నావు, ఏం వింటున్నావు, ఏం తలుస్తున్నావు, ఎలా ప్రవర్తిస్తున్నావు, దేని స్పృశిస్తున్నావు, ఎరిగినవాడు ఈ దేవుడు. ప్రభు అంటున్నాడు, ఇంత మాట్లాడుతుంటే అబ్బా నువ్వు చాలా గొప్పవాడి అంటలా యేసయ్య. నికోదేము హృదయం ఎరిగినవాడు యేసయ్య. ప్రజలను జయించేవాడుగా ఉన్నావు కానీ నికోదేమో నీకే జయం లేదయ్యా, నీకే విడుదల లేదయ్యా, నీవింకా పాత జీవితంతోనే ఉన్నావయ్యా, లోకపు ఆలోచనలోనే ఉన్నావయ్యా, ధర్మశాస్త్రం బోధిస్తున్నావు కానీ నీకే రక్షణ లేదయ్యా. ఒకడు క్రొత్తగా జన్మించకపోతే అతడు దేవుని రాజ్యము చూడలేడు. నువ్వు పరలోకం రావాలి అంటే నువ్వు క్రొత్తగా జన్మించిన యేసయ్య అతని హృదయాన్ని చూస్తున్నాడు. యేసుక్రీస్తు ఎవరు? యోహాను సువార్త 2వ అధ్యాయము 24వ వచనంలో యేసుక్రీస్తు అందరినీ ఎరిగినవాడు. ఆయన మనుషుని అంతర్యమును, అంతరంగము, లోపల భాగము ఎరిగినవాడు. యేసుక్రీస్తు అందరినీ ఎరిగినవాడు. ఇక్కడ మనం ఎంతమంది అన్నాం? మనందరినీ ఎరిగినవాడు యేసయ్య. మన అంతరంగాన్ని ఎరిగినవాడు యేసయ్య. సామెతలు 15వ అధ్యాయము 11వ వచనము, పాతాళము అగాధ కూపము కనిపిస్తాయి, నరుని హృదయము మరి తేటగా అని కనిపిస్తుంది. సామెతలు 15వ అధ్యాయము 3వ వచనము, యెహోవా కన్నులు ప్రతి స్థలం మీద ఉన్నాయి, చెడ్డవారిని మంచివారిని అవి చూస్తూ ఉన్నాయి. ముందు ఆయన చూసేది చెడ్డవాళ్ళని, ఆ తర్వాత మంచివాళ్ళని ఆయన చూస్తాడు. యెహోవా కన్నులు ప్రతి స్థలము మీద ఉన్నాయి.
నేను సమీపముగా ఉన్నవాడినేనా, దూరముగా ఉన్నవాడిని కాదా? నాకు కనబడకుండా రహస్యముగా దాకగలవాడు ఎవడైనా కలడా? ఇర్మియా గ్రంథము జాగ్రత్తగా ఈ దేవుని మాటలు జాగ్రత్తగా చదువుదాం. 23వ అధ్యాయము 24వ వచనము, 23వ వచనం. 23 నేను సమీపముగా ఉండు దేవుడును మాత్రమేనా, దూరముగా ఉండే దేవుడును కాదా? యెహోవా సెలవిచ్చి మాట ఏదనగా, నాకు కనబడకుండా రహస్య స్థలములో దాగగలవాడెవడు? నేను భూమి ఆకాశముల అందంతటా ఉన్నవాడను కాన. ఇదే యెహోవా వాక్కు. దగ్గరైనా కనపడితే ఏమో కొంతమందికి హస్వ దృష్టి, దూరదృష్టి ఉంటుంది. హస్వ దృష్టి అంటే దగ్గరగా ఉన్నాయి కనపడితే, దూరంగా ఉన్నాయి కనపడవు. ఇటు పెట్టి చూస్తుంటారు. కొంతమందికి దూరదృష్టి, దూరం ఉన్నాయి కనపడితే దగ్గరికి కనపడవు. అందుకే ఇది కళ్ళజోళ్ళు. కళ్ళజోడు ఎందుకు పెడతాం? మనకు కనపడవు కాబట్టి కనపడటానికి చేసేది. చెక్ చేసి వీడికి దగ్గరున్నాయి కనపట్ల కాబట్టి దగ్గర కనపడేట్టు ఒక కళ్ళజోడి పెడతాడు. దూరంగా కనపడుతున్నాయి, ఇటు పెట్టి చదువు, కనపట్లేదయ్యా, ఇంకో అద్దం పెడతాడు, చూడు కొంచెం కనపడుతున్నాయా, ఇంకొక అద్దం పెడతాడు, ఇంకా చూడు ఇది బాగా కనపడుతుందయ్యా. ఓకే, ఈ దేవుడు దగ్గరగా చూసేవాడే కాదు, దూరంగా కూడా చూసే దేవుడు. ఈ దేవుడు గుడ్డోడు కాదు. ఆయనకి ఏమైనా కళ్ళజోడు డాక్టర్ దగ్గరికి వెళ్ళాల్సిన పని లేదు. ఆయనే పరమ డాక్టర్. ఈ దేవుడే పరమ డాక్టర్ కాబట్టి ఆయనకి డాక్టర్కి కళ్ళజోడు ఆయనకి అక్కరా లేదు. దగ్గరే చూస్తాడు, దూరమే చూస్తాడు. నాకు కనబడకుండా రహస్య స్థలములో దాగగలవాడు ఎవడో? కాబట్టి ఆయన కనపడకుండా ఎవడు దాగేవాడు లేడు. నికోదేముని ఎరిగినవాడు ఈ దేవుడు. నికోదేముతో మాట్లాడుతున్నాడు. నికోదేమో, నువ్వు ఎంత బాగా చెప్తున్నావయ్యా, దేవుడు నీకు తోడుగా ఉన్నాడు, అందుకే ఇన్ని అద్భుతాలు చేస్తున్నావు, నువ్వు దేవుడి దగ్గర ఉండే వచ్చావు, నా బాగా తెలుసు అంటున్నావు. మరి నువ్వు దేవుడి దగ్గరికి వెళ్ళాలని ఆశ ఉంది కదయ్యా నికోదేమో. మరి దేవుడి దగ్గరికి వెళ్ళాలంటే నువ్వు క్రొత్త జన్మం కావాలయ్యా. ఈ జన్మతో నువ్వు పరలోకానికి పోవయ్యా. ఒకడు క్రొత్తగా జన్మించితేనే గాని దేవుని రాజ్యము చూడలేడు. పరలోకముకు రావాలి అంటే, పరలోకానికి వెళ్ళాలి అంటే ఏం కావాలి? క్రొత్త జన్మ. మనుషుల జీవితము మార్చబడటం కావాలి. 1 యోహాను 3వ అధ్యాయము 9వ వచనము. క్రొత్త జన్మ మార్చబడాలి. మార్చబడకపోతే ప్రభుని నీవు చూడలేవు. దేవుని మూలముగా పుట్టినవాడు, దేవుని మూలంగా పుట్టిన ప్రతి వానిలో ఆయన బీజము నిలుచును. దేవుని మూలముగా పుట్టిన వానిలో ఆయన బీజం ఉంటుంది కాబట్టి వాడు పాపము చేయడు. వాడు దేవుని మూలముగా పుట్టాడు కాబట్టి పాపము చేయజాలడు. దేవుని మూలంగా పుట్టిన వారిలో ఆయన బీజం ఉంటది. యెషయా గ్రంథం 22వ అధ్యాయము 14వ వచనము. దేవుని వాక్యం ఎంత స్పష్టంగా చెప్తా ఉందో చూడండి. దేవుని వాక్యం చెప్తోంది. ఎలాగా ఆయన వాక్యం చెప్తున్న మాటలు. మన ప్రభు సైన్యములకు అధిపతి యెహోవా నాకు వినబడినట్లుగా చెప్పాడు, మీరు మరణము కాకుండా మీ దోషమునకు ప్రాయశ్చిత్తము కలుగదు. ప్రభువును సైన్యాలకు అధిపతి యెహోవా ప్రమాణపూర్వకముగా సెలవిస్తున్నాడు. మీరు మరణము కాకుండా మీ దోషానికి ప్రాయశ్చిత్తము కాదు. అబద్ధాల విషయమై చచ్చిపోవాలి, దొంగతనం విషయమై చచ్చిపోవాలి, బూతుల విషయమై చచ్చిపోవాలి, లోకాశల విషయమై చచ్చిపోవాలి, పాపం విషయమై చచ్చిపోవాలి, తిట్టే విషయమై, తిరిగే విషయమై, ద్వేషించే విషయమై చచ్చిపోవాలి, విగ్రహార్థన విషయమై చెప్పండి చచ్చిపోవాలి. ప్రభుకి ఏమి ఇష్టం లేదో వాటి విషయమై చచ్చిపోవాలి. మీరు చచ్చిపోకపోతే మీ దోషానికి ప్రాయశ్చిత్తం అంటే విడుదల రాదు. అదే కొరింథీ సంఘానికి పౌలు గారు చెప్తారు. 2 కొరింథీ 5వ అధ్యాయము 17వ వచనంలో, ఎవడైతే క్రీస్తులో ఉంటాడో వాడు నూతన సృష్టి, పాతవి గతించిన, ఇదిగో సమస్తము క్రొత్తమైపోయినాయి. యేసయ్యలో ఉంటే, యేసయ్య నమ్ముకుంటే నూతన సృష్టి. ఒక దిన నమ్ముడి గారు ప్రయాణం చేస్తున్నారట. ఎవరు?
దైవజనుడు మూడి గారు ప్రయాణం చేస్తూ ఉన్నట్రా రైలు బండిలో. ఎదురుగా ఇద్దరు ఉన్నారు, ఇంకో ఆయన ఎదురుగా ఇంకొక ఆయన ఉన్నాడు, ముగ్గురు ఉన్నారు. మాట్లాడుకున్నారు. ఎంతసేపు మాట్లాడుకోగలరు? మాట్లాడి టైం ఏం తోచట్లేదు, ప్లేయింగ్ కార్డ్స్ ఆడుకుందామా, పేకాట ఆడుకుందామా అనుకున్నారు. ఏంటి ఏమడకాలి? పేకాట, ప్లేయింగ్ కార్డ్స్, పేకాట ఆడుకుందాం అనుకున్నారు. ఆడుకోవాలంటే ముగ్గురు ఉన్నారు, ఇంకా ఎవరు కావాలి? ఇద్దరిద్దరు ఆడుకోవాలంటే ఇంకొకరు కావాలి. ఎదురుగా మూడి గారు ఉన్నారు. ఏమండి ఒక చెయ్యేస్తారా అన్నాడు. ఏంటి ఏమన్నాడు? ఏమండి ఒక చెయ్యేస్తారా? ఆయన అన్నాడు, నాకు చేతులు లేవుగా అన్నాడు. నీ చేతులు లేవా? దుక్కల్లాగా ఉన్న ఇంతలా ఉన్నావు, అది నీ చేతులు కాదు, ఇవి నావు కావుగా, ఇవి నావి కాదుగా, నీ కాక నాయా? ఏమయ్యా ఏం మాట్లాడుతున్నావయ్యా? నాయ కాదంటావేంటయ్యా? నీ చేతులు దుక్కలాగా రెండు, నాయ కాదంటావేంటయ్యా? ఇవి నావి కాదయ్యా, ఒకప్పుడు నావే కానీ నా ఇష్టమే చేసే కానీ ఈ చేతులు ఏసైకి ఇచ్చానయ్యా. ఏసైకి ఇచ్చాను కాబట్టి ఏసై చెప్పినట్టే చేయాలి. ఏసైకి ఈ పని చేయటం ఇష్టం లేదయ్యా, అందుకని నేను ఇది ఆడను అని యేసు ప్రభు ఎలా రక్షించాడో వారికి ఆ దినాన సాక్ష్యం చెప్పాడట. ఎవరో? రియల్ మూడీ గారు, గొప్ప దైవజనుడు. ఆయన ఎప్పుడైతే సాక్ష్యం చెప్పాడో పేకాట పక్కన పడేశారు, ముగ్గురు ఏడవటం ప్రారంభించారు. వారు నూతన సృష్టి అయిపోయారు, మారిపోయారు. మీరు మరణము కాకుండా మీ దోషానికి ప్రాయశ్చిత్తము కలుగదు. యెషయా 22:14 రెడ్డింగ్ అండర్లైన్ చేసుకోండి. మన దోషానికి ప్రాయశ్చిత్తము కాకపోతే, మీరు మరణము కాకపోతే మీ దోషానికి ప్రాయశ్చిత్తము కలగదు, చచ్చిపోవాలి. పాపం విషయమై, బూతుల విషయమై, లోకం విషయమై, లోకాశల విషయమై మనం చచ్చిపోయిన వారిగా ఉండాలి. చచ్చిపోయిన వాడు ఏ పని చేయలేడు కదా. ఒక క్రైస్తవుడు అలా అవ్వాలని వాక్యం చెప్తుంది. మీరు మరణము కాకుండా మీ పాపానికి ప్రాయశ్చిత్తము కలుగదు. దేవుని మూలముగా పుట్టిన వాడిలో ఆయన బీజం ఉంటుంది కాబట్టి వాడు పాపము చేయడు, జాలడు. ఎవరైతే యేసు ప్రభు నమ్ముతారో వారు నూతన సృష్టి, పాతవి గతించను, ఇదిగో క్రొత్తవైన యేసే నమ్మితే క్రొత్త జీవితము. బూతులు రావు, పోట్లాటలు రావు, లోతులాగా అరుగుల్లో కూర్చోవడం రాదు, ముసలమ్మ ముచ్చట్లో పనికిమాలిన మాటలు రావు, సినిమాలు సీరియల్స్ రావు. ఎందుకు ముందు చేసావు, ఇప్పుడు లేదు. దీనినే స్వస్థ బుద్ధి అన్నారు. ఏమన్నారు? ఏమన్నారమ్మా? నిద్రపోబాకు, విను. ఏమన్నారు దీన్ని? స్వస్థ బుద్ధి అన్నారు. బుద్ధికి స్వస్థత వచ్చింది. బుద్ధికి స్వస్థత రాకపోతే బూతులాడింది, తిన్నది, త్రాగింది, ఇష్టప్రకారం తిరిగింది, పక్కన పొలాల్లో దొంగతనం చేసింది, పక్కన వాళ్ళ ఇళ్ళలో దొంగతనం చేశారు, మన కానీ తీసుకున్నారు, ఇతరుల బాధ పెట్టాము, తిట్టాము, కొట్టాము, ఏమో చేశాము. యేసయ్యలోకి వచ్చాక నూతన సృష్టి, కొత్త వాళ్ళు. తిడుతున్నారు, కొడుతున్నారు, బాధ పెడుతున్నారు, ఏం చేయరు, మాట్లాడతారు, ప్రార్థన చేస్తారు. దొంగిలిద్దాం అవి అంటే నేను ఆ పని చేయను అంటారు. పని ఎగ్గొడదాం, ఆ పని నేను చేయను, పనికొచ్చాను, పని చేస్తా అంటారు. ఈ యజమాని రాలేదు కదా, ఏదో తప్పించుకుందాం, వద్దు, ఎవరు లేకపోయినా పనికొచ్చాం, పని చేయాలి అంటారు. దేవుడి సేవకుడు లేడు కదా, ఏదో మాట్లాడుకొని వెళ్ళిపోదాం, చిన్న ప్రార్థన. లేదు, దేవుడి సేవకు లేకపోతే దేవుడు ఉండడా, మనం అలా వెళ్ళకూడదు, ప్రార్థన చేసుకుందాం అంటారు. ఎవరిల్లు? నూతన సృష్టి. అయ్యగారు మీరు రావట్లేదు కదా, అందుకని ఏదో చిన్న ప్రార్థన వెళ్ళిపోయామయ్యా అంటారా? అనరు. అక్కడే ఉండి ప్రార్థన చేస్తూ ఉంటారు. అయ్యగారు లేరు కానీ అయ్యగారు పంపినా దేవుడు ఉన్నాడు కదా. నేను ఇక్కడ ఉండకపోవచ్చు, నేను పంపిన దేవుడు ఉంటాడు ఇక్కడ కన్నీటితో చేసిన ప్రార్థన ఉంది. అన్యులైన వాళ్ళు వచ్చి ఇక్కడ అబ్బా ఎంత ప్రశాంతంగా ఉందయ్యా ఈ మందిరంలో అంటారు. అన్నారు, ఇప్పుడు విన్నారా మీరు? ఎంత ప్రశాంతంగా ఉందయ్యా. నా ముందు అన్న వాళ్ళని గురించి చాలామందిని విన్నా నేను. ప్రియులారా, దేవుడు ఉంటాడమ్మా ఇక్కడ. కాబట్టి దేవుడు ఉన్నాడు అని చెప్పి ప్రార్థన చేయాలి. దేవుని దగ్గరికి వచ్చేవారు ఆయన ఉన్నాడని, తను వెతికే వారికి ఫలం ఇస్తాడని నమ్మాలి. ఇక్కడ దేవుడు ఉన్నాడు, నేను ఈ సమస్య కోసం అడుగుతున్నా, దేవుడు సహాయం చేస్తాడు.
నాకు ఈ దినాన అనారోగ్యం ఉంది, ఈ రోగం ఉంది, ఈ తలనొప్పి ఉంది, ఈ గ్యాస్ ఉంది, ఈ బాధ ఉంది, నా పిల్లవాడికి ఈ సమస్య ఉంది. దేవుడు ఉన్నాడు, దేవుడు సహాయం చేస్తాడు. నా భర్తకి ఈ సమస్య ఉంది, నా భార్యకి ఈ సమస్య ఉంది, నా బిడ్డకి ఈ సమస్య ఉంది, నాకు ఈ సమస్య ఉంది. దేవుడి దగ్గరికి వచ్చి ఆ దేవుడు సహాయమో చేస్తాడు. ప్రియులారా, యేసు ప్రభు నికోదేముని ఎరిగిన వాడై ఆయనతో మాట్లాడుతాడు. నికోదేమో, నువ్వు పెద్దోడువేనయ్యా, కానీ మారు మనసు లేదయ్యా. నువ్వు బోధిస్తున్నావయ్యా, నీకే తెలియదయ్యా. కొత్తగా జన్మించితేనే పరలోకానికి అంటుంటే ఏంటి అదేంటయ్యా? 4వ వచనము, యోహాను సువార్త 3వ అధ్యాయం. ముసలవాడైన మనుషుడు ఎట్లా జన్మించగలడయ్యా? 2వ మారు తల్లి గర్భమందు ప్రవేశించి జన్మించగలడా? మళ్ళీ నేను ఎట్ట పుడతానయ్యా? ఇది 2వ మారు ముసలోడైపోయా నేను. మళ్ళీ ఎలా తల్లి గర్భంలో మళ్ళీ మనుషుడు ఎట్లా జన్మిస్తాడు? మళ్ళీ తల్లి గర్భంలో పుట్టగలడా? దేవుని వాక్యం ఏం చెబుతుంది? హెబ్రీ 9:28. మనుషులు ఒక్కసారి మృతి పొందాలని నియమించబడింది, ఆ తర్వాత తీర్పు. ఒకటే జన్మ. మనుషులు ఒక్కసారి మృతి పొందవాలని నియమించబడింది, ఆ తర్వాత తీర్పు. ఒకటే జన్మ, మరొక జన్మ లేదు అని చెప్తుంటే ఈయన అంటాడు, ముసలివాడు ఎట్లా జన్మిస్తాడయ్యా? 2వసారి తల్లి గర్భంలో ఎట్లా పుడతాడయ్యా? ఎవరైనా బోధకుడు తెలియటలా. ఇలాంటి వాళ్ళు చాలా మంది ఉన్నారు ఈ రోజుల్లో. తెలీదు, బైబిల్ తగిలించుకొని బయలుదేరే వాళ్ళు కుప్పలు కనిపిస్తున్నారు. దేవుడి దగ్గర నుండి తీసుకోకుండా, పిలుపు అందుకోకుండా, దేవుడు పిలవకుండానే సేవకు వచ్చే వారిని కొల్లల మందిని చూస్తున్నాము మనము. ఇదిగో ఇలాంటి వారే. ఇదేంటయ్యా? ఒకడు ఆత్మ మూలముగా నీటి మూలముగా జన్మిస్తేనే, క్రొత్తగా జన్మించడం అంటే ఒక నీటి మూలముగా ఆత్మ మూలముగా జన్మిస్తేనే దేవుని రాజ్యానికి వెళ్తాడు. మారు మనసు పొందాల వాక్యం విన్నాక, పాపాలు ఒప్పుకొని రక్షించబడ్డాక బాప్తిసం తీసుకుంటాడు. అప్పుడు దేవుని ఆత్మ వ్యక్తి మీద ఉంటది. నీటి మూలముగా ఆత్మ మూలముగా జన్మిస్తే పరలోకానికి వెళ్తాడయ్యా. చదివినంత మాత్రాన లేక ఏదో పని చేస్తే నువ్వు పరలోకం రావయ్యా. ప్రియులారా, యేసయ్య మాటలు విన్నా నికోదేము మారు మనసు పొందాడు. ఇతను ఎవరు? ప్రియులారా, యేసు ప్రభు స్వయంగా మాట్లాడుతున్నాడు. 10వ వచనము, ఇశ్రాయేలుకు బోధకుడు వై. వీటిని ఎరకవా? నువ్వు బోధించేవాడివే కదయ్యా, నీకే అర్థం కాదా? తెలీదా? తెలియట్లేదండి. ఈయనకి బోధిస్తున్నాడు కానీ తెలియదండి. ఈ రోజున ఇలాంటి వాళ్ళు కొల్లలు కనిపిస్తున్నారండి. తెలియకుండా వాక్యం చెప్పేవాళ్ళు, మారకుండానే యేసయ్య అని బోధించేవాళ్ళు కొల్లలు కనిపిస్తున్నారండి. ఇదిగో ఇలాంటి వాళ్ళే. యేసయ్య మాటలు విన్నాక నికోదేము మారు మనసు పొందాడు. సన్హెరీబులో పెద్ద సభలో ఉన్నాడు. యేసయ్యని పట్టుకొని చంపాలని పరిసయ్యులు ఆలోచిస్తున్నారు. పట్టుకురమ్మన్నారు బంటుతుల్ని. యోహాను సువార్త 7వ అధ్యాయంలో 49వ వచనం నుండి మనం చదువుకుంటుంటే, యేసయ్యని పట్టుకురమ్మంటే బంటుతులు వచ్చి, అయ్యా ఆయన మాట్లాడినట్టుగా ఎవరు ఎక్కడ మాట్లాడలేదయ్యా అన్నారు. అందుకు పరిసయ్యులు, మీరు కూడా మోసపోయారా? అధికారులో కానీ పరిసయ్యుల్లో కానీ ఎవడైనా ఆయన విశ్వాసం ఉంచెనా? ధర్మశాస్త్రం మీద కానీ ఈ జనసమూహము శాపగ్రస్తమైందని అన్నారు. అంతకు మునుపు ఆయన యొద్దకు వచ్చిన నికోదేము కూడా వారిలో ఒకడు. అతడు ఒక మనుషుని మాట వినక మునుపు, వాడు చేసింది తెలుసుకొనక మునుపు మన ధర్మశాస్త్రం అతను తీర్పు తీర్చునా? ఒక మనుషుని మాట వినకుండా అతను ఏం చెప్తున్నాడో తెలుసుకోకుండా ఎలా తీర్పు తీరుస్తామయ్యా? వద్దయ్యా అంటున్నాడు. యేసయ్యని చంపాలంటున్నా, వద్దు. చూడండి ఎలా మారాడు, చూడండి. యేసయ్యని పట్టుకురండి. బంట్రోతులు పంపారు ప్రధాన యాజకులు, పరిసయ్యులు. 45వ వచనంలో యేసయ్యని పట్టుకురండి అని పంపితే ఆ బంట్రోతులు వచ్చేసారు. ఏంటి, యేసయ్యని తీసుకురాలేదు ఏంటి అని అడిగారు. ఆ బంట్రోతులు అన్నారు,
ఆ మనుషుడు యేసయ్య మాట్లాడినట్టుగా ఎవరు మాట్లాడలేదు. ఆయన మాటలు మాట్లాడుతుంటేనే మా పాపం ఏంటో అర్థమైపోయింది, ఆయన పట్టుకోలేకపోయాము అంటుంటే పరిశీలు అంటారు, మీరు కూడా మోసపోయారా బంట్రోతులారా? అధికారుల్లో కానీ పరిచయంలో కానీ ఎవరైనా ఈ బోధకుడు యేసయ్య మాటలు విన్నారా, నమ్మారా? ధర్మశాస్త్రం మీద కానీ ఈ జనసమూహము శాపగ్రస్తమైంది. వాక్యము ధర్మశాస్త్రమే తెలియదు వీళ్ళకి, మోషే చెప్పిందే తెలియదు వీళ్ళకి అని తిడతా ఉంటే నికోదేము అంటున్నాడు, ఒక మనుషుని మాట వినకుండా వాడు చేసింది ఏంటో తెలుసుకోకుండా ఎలా తీర్పు తీరుస్తావు? నో అంటున్నాడు. యేసయ్యని పట్టుకురమ్మంటే యేసయ్యని పట్టుకొని హింసించడం ఆయనకి ఇష్టమో లేదు. ఎందుకు యేసయ్య మాటలు విని ఇతను మారు మనసు పొందాడు. యేసయ్య మాటలు విని మారు మనసు పొందిన ఈయన యేసయ్య చనిపోతే అక్కడికి వెళ్ళాడు. ఈయన యోహాను సువార్త 19వ అధ్యాయం 39వ వచనంలో యేసు ప్రభు చనిపోయాక సమాధిలో పెట్టాలి. ఏం చేస్తున్నాడు ఈయన? మొదటి రాత్రి వేళ ఆయన యొద్దకు వచ్చిన నికోదేము కూడా ఎప్పుడు వచ్చాడు? ఈయన ఏం మాట్లాడుతున్నారు? ఎప్పుడు వచ్చాడు ఈయన? ఎప్పుడు వచ్చాడమ్మా? యేసయ్య దగ్గరికి ఎప్పుడు వచ్చాడు? యేసయ్య దగ్గరికి ఎప్పుడు వచ్చాడు? రాత్రి వచ్చాడు. ఇక్కడ చెప్తున్నారు రాత్రి వేళ ఆయన యొద్దకు వచ్చిన నికోదేము కూడా బోళముతో కలిపిన అగరు రమ్మరము 150 సేర్లు ఎత్తు తెచ్చాడు. చాలా సుగంధ ద్రవ్యం బోళం తెచ్చాడండి. ఆయన దేహానికి పూసాడండి. 150 సేర్లు అంటే సామాన్యం అండి, చాలా ఖరీదైన బోళని తెచ్చి ఆయనకి పూసేశాడు. ఈ దేవుని మాట యేసయ్య మాటలు విని కదా నేను మారాను. ఈ యేసయ్య ఎలా చంపేశారు? ఈ శరీరాన్ని సమాధి చేయాలంటే నేను నా డబ్బు ఖర్చు పెడతా. బోళము 150 సేర్లు ఎత్తు, 150 సేర్లు చాలా తెచ్చాడండి. శరీరం మొత్తాన్ని పూసేసి సమాధిలో పెట్టారండి. త్యాగం వచ్చింది ఈయనకి. కొత్తగా జన్మించిన వారు ఏమవుతారు అని 2 పాయింట్లు చెప్పి ఆపా పోయినసారి, అంతే కదా? 2 పాయింట్లు చెప్పాను. ఒకటి, క్రీస్తు సంబంధులు అవుతారు, యేసయ్యకి బంధువులు అవుతారు, ఆయన బిడ్డలు అయిపోతారు. యోహాను సువార్త 20వ అధ్యాయం 17వ వచనం చెప్పాను. హెబ్రీ 2వ అధ్యాయము 11 నుండి చెప్పాను. యోహాను సువార్త 20వ అధ్యాయంలో 17వ వచనంలో అక్కడ ఏం చెప్పబడుతుంది? తండ్రి యొద్దకు వెళ్ళలేదు, నా తండ్రి మీ తండ్రి, నా దేవుడు మీ దేవుడు అయిన వాని దగ్గరికి వెళ్తున్నా. నా తండ్రి నీకు తండ్రి ఒకడే అంటే ఏంటి? నా దేవుడు మీ దేవుడు అంటున్నాడంటే ఏంటి? బంధువులు ఒకటే అయిపోయారండి. ఇప్పుడు మనం ఏమయ్యాము చెప్పండి? ఈ దినాలు యేసయ్య దగ్గరికి వచ్చాక నాదేం కులం నీదేం కులం అనరో. ఏమంటారయ్యా? ఏ సహోదర సహోదరులు అవుతారు, ఒకే రక్తంతో కడగబడ్డ వారం. యేసయ్య రక్తంతో కడగబడ్డాం కాబట్టి ఆయన బిడ్డలం అయిపోయాము, బంధువులు అయిపోయాము అంతే. వీళ్ళు ఫలానా వాళ్ళు ఫలానా లేదు. ఇప్పుడు అన్నాడు ఏమైపోయాం? నా తండ్రి మీ తండ్రి, నా దేవుడు మీ దేవుడు, ఆయన దగ్గరికి వెళ్ళిపోతున్నా. రెండవది, పరసంబంధులు అవుతాం, పరలోక పౌరులం అయిపోతాం. ఎప్పుడైతే మనం మారుమనసు పొందామో, కొత్తగా జన్మించామో, మనము యేసయ్య బిడ్డలం అయిపోయాము, బంధువులు అయిపోయాము, శరీర బంధువులు అయిపోయాం. 2, పరసంబంధులం అయిపోయాం. యోహాను సువార్త 8:14, కొలస్సీ 3వ అధ్యాయము 3-4 వచనాలు. యోహాను సువార్త 8వ అధ్యాయంలో ఇక్కడ ఈ వచనాలు 14వ వచనము, యేసు నేను ఎక్కడి నుండి వచ్చానో ఎక్కడికి వెళ్ళుచున్నానో నేను ఎరుగను, నన్ను గూర్చి నేను సాక్ష్యము చెప్పుకున్నా, నా సాక్ష్యం సత్యమే, నేను ఎక్కడి నుండి వచ్చుచున్నానో ఎక్కడికి వెళ్ళుచున్నానో మీరు ఎరగరు. నేను పరలోక సంబంధిని, నన్ను కలిగి ఉంటే మీరు కూడా పరలోక సంబంధులే అవుతారు. 3వ అధ్యాయము కొలసీలో ఆ భక్తుడు ఏం చెబుతున్నాడు సంఘానికి, కొలసీ సంఘానికి పౌలు గారు చెప్తున్నారు. ఆయన ఏం చెప్తున్నాడు ఈ వచనాలు చూద్దాం. పైనుండి వచ్చిన వారు ఎలా ఉంటారు? భూ సంబంధమైన వాటి మీద మనసు పెట్టుకోవద్దు. మీరు మృతి పొందారు, మీ జీవము
క్రీస్తుతో కూడా దేవుని యందు దాచబడి ఉన్నది. మీ జీవము క్రీస్తుతో కూడా దేవుని యందు పరలోకంలో దాచబడింది. మనం పరసంబంధులం అయిపోయాం. 3, యేసయ్య శ్రమలలో పాలుభాగస్థులం అయిపోతాం. మనం నూతన సృష్టిలో రక్షించబడ్డాము అంటే, కొత్త జన్మలోకి వచ్చాము అంటే క్రీస్తు శ్రమలలో పాలుభాగస్థులం అయిపోయాం. ఆయన శ్రమలలో మనం కూడా, ఆయన దెబ్బలు తిన్నారు, అవమానాలు పడ్డారు, మనం కూడా మిట్టికి వెళ్ళిపోతాం. ఫిలిప్పి 1వ అధ్యాయం 29-30. కొలస్సీలకు రాయబడ్డ పత్రిక 1వ అధ్యాయము 24వ వచనము. కొలస్సీ 1:24లో, ఇప్పుడు మీ కొరకు నేను అనుభవించుచున్న శ్రమలందు సంతోషించుచు సంఘము అను ఆయన శరీరం కొరకు క్రీస్తు పడిన పాటలలో కొదువైన వాటి యందు నా వంతు నా శరీరమందు సంపూర్ణము చేయుచున్నాను. ఆయన అనుభవించిన శ్రమలలో సంతోషిస్తున్నా. యేసయ్యతో పాటు నేను కూడా శ్రమలు పడుతున్నా. ఆయన శ్రమలలో. ఫిలిప్పి 1:29. ప్రియులారా, దేవుని వాక్యం ఎంత స్పష్టంగా చెప్పబడుతుందో చూడండి. ఏలయనగా మీరు నా యందు చూసినట్టు నా యందు ఉన్నదని మీరు ఇప్పుడు వినుచున్నట్టు పోరాటము మీకు కలిగి ఉన్నందున క్రీస్తునందు విశ్వాసం ఉంచడం మాత్రమే కాక ఆయన పక్షముగా శ్రమ పడటం కూడా ఆయన పక్షమని మీకు అనుగ్రహించబడింది. యేసే శ్రమలు పడ్డాడు మన కొరకు. మనం కూడా యేసే నమ్మినందుకు శ్రమలు పడటం మనకు అనుగ్రహించబడింది. యేసే నమ్మినందుకు తిడతారు, కొడతారు, బాధలు పెడతారు, అనుభవించాలి మనం. ఆయనతో పాటు శ్రమలలో పాలుభాగస్థులమయ్యాం. 4, అక్షయమైనటువంటి నిర్మలమైన వాడబారిన స్వాస్థ్యం పొందుతాము. 1 పేతురు 1వ అధ్యాయము 4-5 వచనాలు. ఎప్పుడైతే మనం కొత్తగా జన్మించామో ఆయన బిడ్డలమైపోయాం, పరసంబంధులమైపోయాం, శ్రమలలో పాలుభాగస్థులమైపోయాం, అక్షయమైన నిర్మలమైన వాడిపోని స్వాస్థ్యమైన పరలోకాన్ని పొందుకునే వారం అయిపోయాం. 5వది, దేవుని వారసులమైపోయాం. ఆయన వారసులము. వారసులంటే ఈ స్థలం ఉందనుకో, ఈ పొలం ఉందనుకోండి, వారసులు అంటే వాళ్ళ తరపున వాళ్ళకి, ఆ ఇంట్లో వాళ్ళ బిడ్డలకి చెందుతుంది వారసులు. పొలం 1 ఎకరం ఉంది, అన్నతమ్ములు 2 ఉన్నారు, వారసులు వాళ్ళ పిల్లలకి ఇస్తారు చెరిసగం. అట్లా వారసులు ఆ ఇంటి వాళ్ళకి. దేవుని వారసులం అయిపోతామంటే ఆయన బిడ్డలం అయిపోతాం. రోమా 8వ అధ్యాయము 16-17 వచనాలు. ఎప్పుడైతే మనం కొత్తగా జన్మించామో, యేసయ్య నమ్ముకున్నామో, మనం ఏమైపోతాం? దేవుని పిల్లలము. మనము దేవుని పిల్లలమని ఆత్మ తానే మన పక్షముగా చెప్తున్నాడు. చూడండి, ఆయన పిల్లలమైపోతాం, వారసులము. దేవుని మన పిల్లలమైతే మా వారసులం, దేవుని వారసులం, పిల్లలమైపోయాం, ఆయన వారసులం. ఆయన పరలోకం అయింది, వారసులు కూడా. మనకు కూడా పరలోకం వచ్చేస్తుంది. 6వది, సేవకు పంపబడతాం. ఆయన పని కోసం సిద్ధమవుతాం. ఆయన పని ఆయన చేసి వెళ్ళిపోయాడు. ఆయన పని వారసులు కాబట్టి ఆయన పని మనం చేస్తాం. మత్తయి 18:20, యోహాను 17:18. వీళ్ళారా, దేవుని వాక్యం ఎంత స్పష్టంగా చెబుతుందో చూడండి. సేవకు పంపబడతాం. ఎక్కడ 2-3 నా నామములో ఉంటారో నేను వారి మధ్యలో ఉంటా, వాళ్ళతో నేనుంటా. అలాగే ఎక్కడ నేనున్నప్పుడు నేను ఎక్కడ ఉంటానో వారు నాతో ఉంటారు. అలాగే వారసులమైపోతాం. 17వ అధ్యాయం యోహాను సువార్త 18వ వచనం. ప్రియులారా, దేవుని వాక్యం ఎంత స్పష్టంగా చెప్పబడుతుందో చూడండి. నీవు నన్ను లోకాన్ని పంపిన ప్రకారం నేను వారిని లోకానికి పంపాను. నువ్వు పంపావు, సేవ చేశాను. నేను వీళ్ళని పంపుతున్నానయ్యా, వీళ్ళెళ్ళి వారసులు సేవ చేస్తారు. 7వది, ఆయన మహిమ రాజ్యములో పాలు పొందుతాం, పరలోకాన్ని పొందుకుంటాం. ప్రభు మనం పిలిస్తే పరలోకానికి వెళ్ళిపోతాం. ప్రకటన 5:10, రోమా 8:18-21 వచనాలు. మహిమ రాజ్యములో పాలు పొందుతాము. ఆయన రాజ్యములో పరలోక వారసులం అయిపోతాం. ప్రియులారా, దేవుని వాక్యం మనం వింటున్నాం, ప్రభువుని నమ్మాము అంటున్నాం. పరలోక పాత్రులవేనా? వారసుడివేనా? నీవు పరలోకము చేరేవాడివేనా? నీవు ఈ గ్రంథము ఆ గ్రంథం తీసుకుని దాని ముద్రలు విప్పుటకు యోగ్యుడవు.
వధించబడిన వాడవై నీ రక్తం ఇచ్చి ప్రతి వంశములో ఆయా భాషలు మాట్లాడే వారిలో ప్రతి ప్రజలో ప్రతి జనములో దేవుని కొరకు మనుషులను కొని మా దేవునికి వారిని ఒక రాజ్యముగా యాజకులుగా చేశావు కనుక వారు భూలోకమందు ఏలుదురు అని క్రొత్త పాట పాడుదురు. పరలోక రాజ్యంలో పాలు పొందేవారం అవుతాం. ప్రియులారా, దేవుని వాక్యం మనం వింటున్నా. ప్రభు దగ్గరికి వచ్చావు, క్రొత్త జన్మ పొందిన వారిలో ఉండే ఆ మెట్టింటో 8వ అధ్యాయంలో మీకు 18వ వచనం చెప్పాను. కాబట్టి మన ఎడ్ల ప్రత్యక్షం కాబో మహిమ ఎదుట ఇప్పటి కాలపు శ్రమలు ఎన్నదగినవి కావు. 21వ వచనంలో ఆయన మూలముగా పరలోక రాజ్యాన్ని పొందేవారం అవుతాం, ఆయన రాజ్యములో వారసులం అవుతాం. కాబట్టి క్రొత్త జన్మ పొందిన నికోదేము యేసు దగ్గరికి వచ్చాడు, వాక్యం విన్నాడు, ఏమయ్యాడు? మారు మనసు పొందాడు. ప్రశ్నలు అడగాలి, ఆయన సమస్యలు తీర్చుకోవాలని వచ్చిన నికోదేము ఆయన ఒక బోధకుడే కానీ ఆ బోధ లోక సంబంధమైంది. కానీ యేసు దగ్గరికి ఎప్పుడైతే వచ్చాడు, యేసు ఎప్పుడైతే మాట్లాడాడో ఏమొచ్చింది? ఆయనలో మారు మనసు మారింది, క్రొత్త జన్మ వచ్చింది. ఇదిగో మీ దగ్గర ఇక్కడ ఒక ఆమె మీకు కనిపిస్తుంది, ఈమె మీకు కనిపిస్తుంది. ఎవరీమె? పండిత్ రామ. ఎవరు? సరే, క్షమించండి. ప్రియులారా, మీ దేవుని దగ్గరికి వచ్చాము, దేవుని వాక్యం వింటున్నాం. ప్రభువుని నమ్మిన జీవితాలు ఎంత విలువైనవో క్షమించండి. ఇదిగో ఇది ఎవరిమే? పండిత్ రామాబాయి. ఈమె జీవితాన్ని మనం చదువుతుంటే రామాబాయి కర్ణాటక రాష్ట్రంలో నిష్ఠ కలిగిన బ్రాహ్మణ కుటుంబంలో పుట్టింది. తండ్రి పేరు అనంత శాస్త్రి, తల్లి పేరు లక్ష్మీబాయి. ఎక్కడ పుట్టింది? ఏమ్మా, ఎక్కడ పుట్టింది? ఎక్కడో ఉంది బుర్ర, ఏంటో ఆలోచిస్తుంది. ఎక్కడ పుట్టింది మరి చెప్పు? కర్ణాటకలో పుట్టింది. కర్ణాటక ఒక రాష్ట్రం భారతదేశంలో, ఆంధ్రప్రదేశ్ ఒక రాష్ట్రం, 29 రాష్ట్రాలు ఉన్నాయి మన దేశంలో. అలాగే కర్ణాటక అనే ఒక రాష్ట్రంలో నిష్ఠ కలిగిన బ్రాహ్మణ కుటుంబంలో పుట్టింది. ఈమె తండ్రి పేరు అనంత శాస్త్రి, తల్లి పేరు లక్ష్మీబాయి. బాల్యం నుండి లక్ష్మీబాయి తండ్రితో పుణ్యక్షేత్రాలకు వెళ్ళేది. 12 సంవత్సరాల వయసులోనే 18,000 శ్లోకాలు కంఠస్థం చేయబడింది. 18,000 శ్లోకాలు కంఠోపాఠంగా చెప్పగలిగింది. అందుకని ఆమెను పండిత్ అన్నారు. ఈమె 6 సంవత్సరాల పరిధిలోనే 6 సంవత్సరాల లోపే అత్యంత ప్రియులైన 6 వ్యక్తులను పోగొట్టుకుంది. 6 సంవత్సరాల లోపే అత్యంత ప్రియులైనటువంటి వారిని 6 పోగొట్టుకుంది కరువులో. అలాగా 6 వ్యక్తులలో కరువులో తల్లి లక్ష్మీబాయి, తండ్రి అనంత శాస్త్రి, సహోదరుడు శ్రీనివాస్ చనిపోయారు. పెళ్లి చేశారు 19 సంవత్సరాల వయసులో. భర్త వివాహమైన 19 నెలలకే కలరా గురి అయి బిపిన్ బిహారీ కలరా జబ్బుతో పెళ్ళైన 19 నెలలకే భర్త చచ్చిపోయాడు. అక్క కృష్ణాబాయి, వారి ప్రేమకు పుట్టినటువంటి చిన్న బిడ్డ మనోరమ. ఎంతమంది అయ్యారు? తల్లి, తండ్రి, సోదరుడు, అక్క, సోదరుడు తర్వాత భర్త, భర్త తర్వాత అక్క తర్వాత వీరికి పుట్టిన మనోరమ అనే అమ్మాయి చచ్చిపోయారు. ఎంతమంది అయ్యారు? ఎంత దుఃఖం కదా, చాలా దుఃఖం ఉంది. నా అనేవారు ఎవరూ లేరా? ఏంటి నా బ్రతికిలా అయిపోయింది? నన్ను ఎంతో ప్రేమించిన తండ్రి చచ్చిపోయాడు, తల్లి చచ్చిపోయింది, సోదరుడు చచ్చిపోయాడు, అక్క చచ్చిపోయింది. పెళ్ళైపోయి అగ్ని సాక్షిగా పెళ్లి చేసుకుంటే భర్త కలరా జబ్బుతో 19 నెలలకు ఒక చిన్న బిడ్డకు జన్మించి చచ్చిపోయాడు. బిడ్డ చచ్చిపోయింది. ఎవరి కోసం నేను బ్రతకాలి? పవిత్రాణాయ సాధూనాం వినాశాయ చ దుష్కృతాం ధర్మ సంస్థాపనార్థాయే సంభవామి యుగే యుగే. సాధువులను కాపాడుతాను, దుష్టులను శిక్షిస్తాను అని ఆయా విధాలుగా నేను పుడతానని చెప్పిన ఆ దేవుడికే దయ లేకుండా అయిపోయింది. ఎందుకు నేను ఇలా అయిపోయాను?
ఆరుగురిని పోగొట్టుకున్నాను, 18,000 శ్లోకాలు చెప్పాను. 12 సంవత్సరాల వయసులోనే ఇంత గొప్పగా మెట్టుకొచ్చానే, పండిత్ అని పేరు పొందానే, నా పండిత్ ఏం చేసుకోను నేను? ఏడుస్తుంది, పిచ్చిదైపోయింది. ఎవరు నాకు సహాయం చేస్తారు? నా కులం నాకు సహాయం చేయలేకపోయింది, నా చదువు నాకు సహాయం చేయలేకపోయింది, పండిత్ అని పెట్టిన బిరుదు నాకు సహాయం చేయలేకపోయింది. 18,000 శ్లోకాలు చెప్పాను 12 సంవత్సరాల వయసులో, ఇంత పేరు కట్టించాను, నా పేరు నాకు సహాయం చేయలేకపోయింది. ఎవరి కోసం నేను బ్రతకాలి? ఏడుస్తుంది. ఆ సమయంలో హిందూ మత గ్రంథ సారాంశము బాగా ఎరిగినా కూడా మనశ్శాంతి లేనిదై బ్రతుకు మీద విరక్తి పొందింది. చచ్చిపోతే బాగుండు అనుకుంటూ ఉండగా అప్పుడు ఫ్రెండ్ ద్వారా ఇంగ్లాండ్ వెళ్ళింది. ఇంగ్లాండ్ వెళ్ళి అక్కడ షెల్టన్ హోమ్ అనే సోదరుల దగ్గర యేసు ప్రేమమయుడు, యేసు ఎంత గొప్పవాడో, నరులగావను పరము నుండి ధరకు నీవు వచ్చినావు, పరుడనైనా నా కొరకు నీ ప్రాణము నర్పించినావు, భజన చేయుచు భక్త పాలక ప్రస్తుతింతు నీ నామము. నరులను కాపాడడానికి పరము నుండి లోకానికి వచ్చావు. హెబ్రీ 2వ అధ్యాయము 14-15 వచనాలు. ఆ పిల్లల రక్త మాంసములు కలవారైనందున ఆ ప్రకారమే మరణము యొక్క బలము గలవాని అపవాదిని మరణము ద్వారా నశింపచేయటానికి, జీవితకాలం అంతా మరణపాయముతో దాస్యమునకు లోబడిన వారిని విడిపించడానికి యేసు ప్రభు కూడా రక్త మాంసములలో పాలువాడయ్యాడు. అంటే నరావతారిగా వచ్చాడు. మనుషులు, మానవులు నరావతారులు రక్త మాంసములో ఉన్నారు కాబట్టి పాపములో ఉన్న ఈ మానవుడిని కాపాడటానికి యేసు ప్రభు కూడా మానవాకారిగా వచ్చాడు. మానవుల పాపానికి, శాపానికి ఆయన శిక్ష అనుభవించాడు. ఏ పాపమో ఎరుగని ఈ యేసు ప్రభు మన పాపములు ఆయన తీసుకున్నాడు. మన పాపము, మన శాపము యేసు సిలువలో మోసెను, కల్వారి సిలువలో సైన్యము కూల్చివేసెను. మన పాపాన్ని, శాపాన్ని ఆయన తీసుకొని సాతాను సైన్యాన్ని ఎలాగ సిలువలో కూల్చివేశాడు ఆ దేవుడు యేసు ప్రభు. ఆయన ఎంత ప్రేమమయుడో, ఎందుకు ఈ లోకానికి వచ్చాడో, సిలువలో ఎలా ప్రాణం పెట్టాడో, రక్తం ఎలా చిందించాడో. రక్తం చిందించకుండా పాప క్షమాపణ లేదు. పవిత్రుడైన యేసయ్య రక్తం మానవుల పాపాలు ఎలా పరిహరిస్తుందో వాక్యం వింటూ ఉన్నది. తనకు రావాల్సిన పాప శిక్ష యేసయ్య భరించాడు అని తెలుసుకుంది. యేసయ్య రక్తమే ప్రతి పాపము నుండి విడిపించగలదు అని తెలుసుకొని పాపాలు ఒప్పుకొని ఏడుస్తుంది. నేను ఇన్ని శ్లోకాలు చదివాను, నిష్ఠ కలిగిన బ్రాహ్మణురాలని పూజారి కుటుంబంలో పుట్టాను, నా పూజలు నా కుటుంబాన్ని కాపాడలేదు, ఆరుగురిని నేను పోగొట్టుకున్నాను. యేసు ప్రభు ఇంత గొప్ప దేవుడా, ఇంత ప్రేమామయుడా, అయితే యేసు ప్రభు నాకు కావాలి. ఏడుస్తుంది. ఏ పాపం ఎరుగని యేసు ప్రభు నా పాపాల కొరకు ప్రాణం పెట్టాడా, పరలోకండి లోకానికి వచ్చాడా, అయితే ఈ దేవుడు నాకు కావాలి. ఒప్పుకొని ఏడుస్తుంది, పాపాలు ఒప్పుకుంది. అలాగా ఎప్పుడైతే రక్షణ అలాగా పాపాలు ఒప్పుకుంటుందో, యేసయ్య ప్రేమ తలుచుకుందో, తప్పు ఏడుస్తుంది పిచ్చిదానిలాగా. యేసయ్యా, నువ్వు ఇంత దేవుడు అని నాకు తెలియదయ్యా, క్షమించయ్యా, నువ్వు నాకు కావాలయ్యా, నా పాపాలు క్షమించు అని ఏడుస్తూ పాపాలు ఒప్పుకుంటూ ఉండగా పెద్ద బరువు ఆమెలో పోయినట్టు అనిపించింది. సంతోషం, సమాధానాలు వచ్చినాయి. తర్వాత బొంబాయి వచ్చింది. నెల్సన్ గ్రెగ్సన్ అనే సేవకుడు, నేను క్రీస్తుతో కూడా సిలువేయబడి ఉన్నాను, గలతీ 2:20 చెప్తున్నాడు. నేను క్రీస్తుతో కూడా సిలువేయబడ్డాను, జీవించేది నేను కాదు, యేసయ్య. యేసయ్య నమ్మాను, నేను కాదు, యేసయ్య నాతో ఉంటాడు. యేసయ్య నమ్మిన వారిలో యేసయ్య ఉంటాడు, సంతోషం, సమాధానాలు ఉంటాయి అని వాక్యం చెప్తా ఉంటే ఆ ప్రసంగం బొంబాయిలో చెప్తుంటే ఆమెను కదిలించింది. తన పాపాలన్నీ ఒప్పుకొని రక్షించబడింది. తన రక్షణ సాక్ష్యం ద్వారా 15 మందికి సాక్ష్యం చెప్పింది. 15 మంది మారారు. ఎవరేమే? నిష్ఠ కలిగిన బ్రాహ్మణురాలు పండిత్ రామాబాయి. బ్రాహ్మణురాలు 18,000 శ్లోకాలు 12 సంవత్సరాలను వల్లించిన ఆమె, కంఠస్థంగా చెప్పిన పండిత్ అని బిరుదు పొందిన ఆమె.
తను నమ్మిన సిద్ధాంతాలు, నమ్మిన దేవుళ్ళు ఆమెకి ఏ సహాయం చేయలేకపోయినాయి. ప్రియులారా, మొన్నటి దినాన కుటుంబము తిరుపతికి పాదయాత్రకి నడుస్తూ వెళ్ళాలని వెళ్ళినారంటే, వెళ్ళి సాయంత్రం సమయంలో వెళుతూ ఉండగా బిడ్డ 6 సంవత్సరాల బిడ్డని పులెత్తుకుపోయిందండి. పిల్లలకి తల్లిదండ్రులు కొట్టుకొని ఏడుస్తున్నారు, తన బంధువులు అందరూ కొట్టుకొని ఏడుస్తున్నారు. దేవుడా, నువ్వు దేవుడివేనా, ఉన్నావా, నువ్వు నీ కోసం వస్తే నా బిడ్డని కాపాడలేకపోయేవే, కొట్టుకొని ఏడుస్తున్నారండి. నిన్ను చూడటానికి వస్తే నా బిడ్డను తీసుకుపోయావా, నీకు జాలి లేదా, నువ్వు రాయివా, నాకు సహాయం చేయలేనుడువా. ప్రియులారా, ఆ తల్లి కొట్టుకొని ఏడుస్తుంటే ఫోన్లు పెడుతున్నారు, అన్ని TV5 అన్ని ఫోన్లో, అమ్మా ఏంటో చెప్పు అంటే ఏం చెప్తాను, నెడుతుంది. ఎంత బాధపడిందంటే చెప్పలేనండి. కొట్టుకుంటుంది, గిలగలా కొట్టుకొని ఏడుస్తుంది. కానీ ఈ దేవుడు, మాట్లాడే దేవుడు యేసుప్రభు. రాయి రప్ప మొక్క వద్దు, చెట్టు పుట్ట కొలువ వద్దు, రాయి రప్ప మొక్క వద్దు, చెట్టు పుట్ట దయగలవాడమ్మో, ఈ జగమున లేడమ్మో, అమ్మమ్మమ్మో దయగలవాడమ్మో, ఈ జగమున లేడమ్మో. చిత్రాల వాడే మన యేసయ్య, చాలా చిత్రాల వాడే మన యేసయ్య, చిత్రాల వాడే మన యేసయ్య, చాలా చిత్రాల వాడే మన యేసయ్య. లోకానికి వచ్చినాడు పాపుల రక్షించినాడు, లోకానికి వచ్చినాడు పాపుల రక్షించినాడు, లోకానికి వచ్చినాడు పాపుల రక్షించినాడు. పరిశుద్ధుడొచ్చినాడే, ఆ పరమును తెచ్చినాడే, అర్రర్రే పరిశుద్ధుడొచ్చినాడే, ఆ పరమును తెచ్చినాడే. చిత్రాల వాడే మన యేసయ్య, చాలా చిత్రాల వాడే మన యేసయ్య, పరిశుద్ధుడు యేసు ప్రభు. ఆమె యేసయ్య నమ్మిన తర్వాత ఇతరులకు సాక్ష్యాలు చెప్తుంటే 15 మంది పిల్లలు యేసయ్య నమ్మారు, 15 మంది యేసయ్య నమ్ముకున్నారు. ఆమె బిడ్డలు అయిపోయారు. యేసయ్య నమ్మాను అన్నావు, ఎంతమంది సాక్ష్యం చెప్పావు, ఎంతమందిని తెచ్చావు? ఏమ్మా ఈశ్వరమ్మ, ఎవరికైనా చెప్పావా సాక్ష్యం? రావటం, పని చేసుకోవటం, రావటం, వంట చేసుకోవటం, పడుకోవటం, అంతే కదమ్మా. ఏమ్మా జ్యోతి, ఎంతమంది చెప్పావు? ఎంతమందిని తెచ్చావు? ఏమా 15 మంది పిల్లల్ని కన్నది, 15 మంది రక్షించబడ్డారు. ఒకనాడు ఉదయకాలము ప్రార్థిస్తుంటే దేవుని ఆత్మ ఆమెను సంధించింది. వాక్యం అందిస్తూ ఉండగా 125 మందికి ఆశ్రయం ఇవ్వాలి నీవు అని దేవుడు స్వరం వినపడుతుందంట. నిజమైన సమాధానము, సంతోషము లేక తమ జీవితాలను పోగొట్టుకున్న వారు, లేక చచ్చిపోయిన వారు, అనాథాలైన వారు, పిల్లలు చాలామంది ఉన్నారు. వాళ్ళని నువ్వు చూడాలి అన్నాడట. అందులు, అనాథలో, విధవరాండ్రు, పతనమైన స్త్రీలు, వాళ్ళు 125 మందికి నువ్వు ఆశ్రయం ఇవ్వాలి అని ఒక స్వరం వినపడుతుందట. నాకే దిక్కు లేదయ్యా, నేను 125 మందిని చూడాలా అంట అనుకుంటుంది. ఏమో ప్రభు చెప్పాడు అని ప్రార్థన చేస్తా ఉంటే జార్జ్ ముల్లర్ స్థాపించిన అనాథాశ్రమము చాలా మంది ఉన్నారు కదా, వారిని పోషించాడు కదా దైవజనుడు. ప్రభా, నువ్వు గొప్ప దేవుడు అయ్యా. జకర్యా 4:6, శక్తి చేత బలము చేత కాని కార్యాలు నా ఆత్మ ద్వారా అవుతాయి అని చెప్పావు కదా, నా ఆత్మ ద్వారా అవుతాయి అని విశ్వాసంతో ప్రార్థన చేసింది. కాలు జారి దగా పడిన వారి కొరకు, ఆ స్త్రీల కొరకు శారదా సదన్ అనే సంస్థను స్థాపించింది పూనాలో. దానిలో అందులు, అనాథలో, ఎవరు దిక్కులేని వారు, విధవరాండ్రు, పతనమైన స్త్రీలు, మోసపోయిన వాళ్ళు, ప్రేమించానని చెప్పి పౌడు చేసి వదిలేసిన వాళ్ళు, పతనమైన వాళ్ళు, అలాంటి వారు, వారికి వాక్యం చెప్పింది, విద్య నేర్పింది. అలాగా ఏం చేసింది? శారదా సదన్లో వారికి ఆశ్రయం ఇచ్చింది. వారికి వాక్యం చెప్పేది, చదువు చెప్పేది, ముక్తి మిషన్ స్థాపించింది. ఎంతో మంది ఆమె దగ్గరికి వచ్చి రక్షించబడ్డారు. ఆమెకు ఒక బైబిల్, కొన్ని వస్త్రాలు తప్ప ఏమీ లేవు. అయినా ప్రభు ఐశ్వర్యవంతుడు, ఆయన ధనాగారము సదా నిండే ఉంటుంది. ఆయన దగ్గరికి వెళితే ఆయన ఇస్తానే ఉంటాడు. ఏమంటుంది? ప్రభువు
ఐశ్వర్యవంతుడు. ఆయన ధనాగారం ఖాళీగా ఉండదు, ధనాగారం నిండి ఉంటది. ఆయన బిడ్డలకు అవసరమైనప్పుడు ఇస్తానే ఉంటాడు అంటూ ప్రార్థనతో తగిన సహాయం పొందుకుంటూ ఉండేది. ఆమె మొట్టమొదటిసారిగా బైబిల్ని మరాఠీ భాషలోకి, మరాఠీ అంటే బొంబాయి, మహారాష్ట్ర వాళ్ళు మాట్లాడేది మరాఠీ. మహారాష్ట్ర క్యాపిటల్ ముంబై అంటారు, ముంబై. ఆ మరాఠీ భాషలో తర్జుమా చేయటానికి తన చాలా టైం ఖర్చు పెట్టింది. తర్జుమా చేయాలంటే హిబ్రీ గ్రీకు భాషలో ఉంటుంది బైబిల్. పాత నిబంధన హిబ్రీ భాషలో, నూతన నిబంధన గ్రీకు భాషలో ఉంటుంది. మీ బైబిల్ మొదట్లో ఉంటుంది, చదవండి. ఈ బైబిల్ మొదట్లో ఏముంటుందో చూడండి. ఆదిమ హిబ్రీ గ్రీకు భాషలో నుండి భాషాంతరము చేయబడింది అని ఉంటుంది. పాత నిబంధన హిబ్రీ భాషలో, నూతన నిబంధన గ్రీకు భాషలో ఉంటుంది. అలాంటి ఆ రెండు భాషలు నేర్చుకొని బైబిల్ మరాఠీకి తర్జుమా చేసింది. ఉదయం 3 గంటలకు లేచేది, 5 గంటల వరకు బైబిల్ చదువుతుంది, ప్రార్థన చేసుకునేది. ఆ తర్వాత తర్జుమా కార్యక్రమం మొదలుపెట్టేది. ఈమె శక్తి సామర్థ్యాలకు రహస్యము వాక్యము, ప్రార్థనే. శక్తి పొందుకోవడానికి రహస్యం బైబిల్ చదువుకోవటది, ప్రార్థన చేయటం. ఆశ్రమంలో ఉన్న వారికి క్రీస్తుని గురించి ప్రకటించక మునుపు వారి కొరకు మహావేదనతో ప్రార్థన చేసేది. కలవారి ప్రేమతో ఆమె నిండిపోయేది. ఒకసారి ఆమె చేసిన ప్రసంగానికి విక్టోరియా రాణి, ఇంగ్లాండ్ రాణి మారిపోయింది, కదిలిపోయింది, ఏడ్చేసింది. ఆమె ఆశ్రమంలో 300 మందిని పోషించే భారం ఉంటే 1500 మంది పెరిగారు. అందరికి భోజనం, వస్త్రాలు ఏర్పాటు చేసేది. వారిని క్రీస్తు కొరకు సిద్ధం చేసింది. రామాబాయి విశ్వాస విషయంలో పలు విధాలుగా పరీక్షించబడింది. అయినా కానీ ఏ మాత్రము జంకలేదు. చివరిగా ప్రభు దగ్గరికి వెళ్ళిపోయింది. ప్రియులారా, ఎలాంటి విలువైనటువంటి ఆమె, ఎలాగా 70 సంవత్సరాల వయసులో ప్రభు దగ్గరికి వెళ్ళిపోయింది. రామాబాయి మనసు, దృష్టి మనుషుల మీద ఉండేది కాదు, మిషనరీ ఇతర దేశాల మీద ఉండేది కాదు, యేసయ్య మీదే ఉండేది ఆమె మనసు. యేసయ్య నాకు సహాయం చేస్తాడు, వీళ్ళు వచ్చారుగా, ఎవరు నాకు ఇస్తారేమో, మనుషుల జేబులు ఎప్పుడూ చూసేది కాదు. ఏ దేశం వాళ్ళని సహాయం చేస్తారేమో, ఎవరి వైపు చూసేది కాదు. ఎవరి వైపు చూసేది? కొండలతోటి నాకు కళ్ళెత్తుచున్నాను, నాకు సహాయం ఎక్కడ, యెహోవా వల్లనే, దేవుని వైపు చూసేది. ఆమె స్థాపించబడిన రక్షణ ఆశ్రమము కొనసాగుతూనే ఉంది. ఇప్పటికి 100 సంవత్సరాలు దాటింది. ఇంకా ఆ కార్యక్రమం జరుగుతుంది. ప్రేమ, భారము, విజ్ఞాపన, ప్రార్థన, వేదన ఈమెలో ఉండేవి. ప్రేమతో, భారముతో, విజ్ఞాపన, ప్రార్థనతో, ఏ సమస్య వచ్చినా కన్నీటితో దేవుని దగ్గరికి వెళ్ళేది, సహాయం పొందుకునేది. ఎవరు ఈమె? అన్యురాలు, నిష్ట కలిగిన పూజారి కుటుంబంలో పుట్టిన ఆమె, బ్రాహ్మణురాలు. చిన్నప్పుడు అన్ని పోగొట్టుకొని నిరాశ నిస్పృహలో ఉన్న ఈమె అద్భుతముగా ప్రభు ఈమెను మార్చిన తర్వాత ఎంత మందికి దీవెన అయిందో చూడండి. ఏమైంది? ఈమె యేసయ్యలో ఎవరుంటారో వారు నూతన సృష్టి. ఒకడు కొత్తగా జన్మించకపోతే దేవుని రాజ్యానికి వారసుడు కాడు. కొత్తగా జన్మించింది ఎక్కడుంది ఇప్పుడు? ఈమె యేసయ్య దగ్గర ఉంది. నీ జీవితంలో యేసయ్యని నమ్ము, యేసయ్య నీకు సహాయం చేస్తాడు. నికోదేమో అంటే ఏంటి అర్థం? ప్రజలను జయించేవాడు. ప్రజలను జయించలేకపోయాడు, తన జీవితంలోనే నెమ్మది లేనివాడు. యేసయ్య దగ్గరికి వచ్చాక ఎంతమందిని జయించాడో, ఎంతమందికి సాక్ష్యం చెప్పి మార్చాడో. ప్రియులారా, మన జీవితంలో మారు మనసు పొందాము అనుకుంటున్నాం. ఎంతమందికి నీవు దీవెనగా అయ్యావు? పండిత్ రామాబాయి ఎంతో మందికి దీవెన అయ్యింది మారు మనసు పొందినప్పుడు. పొందక మునుపు తనకే ఆనందం లేదు. మారు మనసు పొందినప్పుడు, యేసయ్యని నమ్మనప్పుడు, యేసయ్యని నమ్మినప్పుడు సంతోషంగా ఉందా? 6 పోగొట్టుకుంది యేసయ్య తెలియనప్పుడు. తండ్రిని, తల్లిని, అన్నని, అక్కని, భర్తని, తన బిడ్డని అన్నీ పోగొట్టుకొని దుఃఖములు ఉన్నటువంటి ఈమె, చచ్చిపోవాలనుకున్న ఈమె యేసయ్య వాక్యం వింది, యేసయ్యని నమ్ముకుంది. అనేకులకు దీవెన అయ్యింది. బాధలో ఉన్న అనేకులకు సహాయపడింది. మారు మనసు పొందిన వారు అనేకులకు సహాయపడతారు. నువ్వు మారు మనసు పొందానంటున్నావు. మారు మనసు పొందిన మొదటిసారిగా ఎంతమంది రక్షించింది?
అమ్మా ఎంతమందిని? 15 మందిని. నీవు యేసయ్యను నమ్మానన్నావు, ఎంతమందిని రక్షించావు? ఆలోచించు. దేవుని ప్రేమ తెలియని వారు ఎంతమంది లోకంలో ఉన్నారు? ఎంతమందిని దుఃఖంలో ఉన్నవారు, దగాపడిన వారిని, అనాథలని, పిల్లలను, విధవలను, వితంతువులను అందరు నెట్టివేసిన వారిని చేర్చుకొని పోషించింది. వారికి యేసయ్య ప్రేమను చూపింది. ఎంతోమంది యేసయ్య దగ్గరికి వచ్చారు, నమ్ముకున్నారు. 1500 మందికి ఏమీ లేని ఆమె 1500 మందిని పోషించింది. నాకేమీ లేదు కానీ నా దేవుడు అన్ని ఉన్నవాడు. ఆయన ధనాగారం ఎప్పుడూ ఖాళీగా ఉండదు. ఆయన నమ్మాను, ఆయన నాకు ఏం కావాలో అది ఇస్తాడు. విశ్వాసం. రామాబాయిని మార్చిన దేవుడు నిన్ను మార్చాలని ఆశిస్తున్నాడు. అనేకులు దీవెనిగా ఉండాలని ఆశిస్తున్నాడు. నికోదేముతో యేసయ్య చెప్పాడు, నువ్వు బోధకుడివే కానీ నీకు తెలియదు, క్రొత్త జన్మ లేదు. నువ్వు కొత్తగా జన్మించకపోతే పరలోక రాజ్యం చూడలేవు, పరలోకం చేరవు. యేసయ్య మాటలు విన్న నికోదేము మారాడు. యేసయ్య మాటలు విన్న పండిత్ రామాబాయి నిష్ఠ కలిగిన బ్రాహ్మణురాలు మారింది. అనేకులను మార్చింది. యేసయ్యను నమ్మేను అంటున్నావు తల్లి, తండ్రి, పిల్లలారా, యేసయ్యను నమ్మేను అంటున్నావు. ఎంతమందికి మీరు ఛాలెంజ్గా దీవెనగా ఉన్నారో ఆలోచించుకుందాం. అలాగా మనం ఒక ఆలోచన తీసుకొని ఇక్కడి నుండి ఒక స్టెప్ తీద్దాం. నా జీవితం ద్వారా కొంతమంది నన్ను నిజ దేవుళ్ళలోకి తేవాలి. అప్పుడే నా జీవితం సార్థకం, అప్పుడే నన్ను చూసి యేసయ్య సంతోషించగలరు అని ఆలోచించి మన జీవితంలో మారు మనసు పొంది కొత్తగా జన్మించిన వారము క్రీస్తుకు బంధువులం అయ్యాం, పరసంబంధులం అయ్యాం, శ్రమలో పాలుభాగస్థలం అయ్యాం. 4వది అక్షయమైన నిర్మలమైన వాడబారిన స్వాస్థ్యం పొందుకున్నాం. 5 దేవుని వారసులం అయిపోయాం. 6 దేవుని సేవకు పంపబడ్డాం. 7 మహిమరాజ్యములో పరలోకంలో చేరేవారం అయ్యాం. ఈ మారు మనసు పొందిన వారికి దేవుడు ఇచ్చేటువంటివి ఇవి. ఎన్ని? 7. కాబట్టి మారు మనసు పొందామా ఇన్ని? ఎంతమంది దీవెనిగా ఉన్నామో ఆలోచించుకుందాం. అనేకులు దీవెనిగా మన జీవితాలు ప్రభు మలచి మన జీవితం ద్వారా ప్రియప్రభు ఆయన నామాన్ని మహింపరచుకును గాక. ఆమెను ప్రార్థన చేసుకుందాం. ప్రభు చెప్పండి, ప్రభా వింటున్నాను కానీ ఈ మెట్టుకి ఎప్పుడు వస్తాను ప్రభా, క్షమించు ప్రభా. నా జీవితం ద్వారా ఒక్కళ్ళో మారలేదు ప్రభా. ఎందుకునైనా నా భర్తనే మార్చుకోవాలా, నా బిడ్డలనే మార్చుకోవాలా, నా అత్తమామలు మార్చుకోవాలా, నా కుటుంబస్తులు మార్చుకోవాలా, నా తోబుట్లను మార్చుకోవాలా, నా తల్లిదండ్రులను మార్చుకోవాలా? ఎందుకు నా బ్రతుకు? ఎందుకు బ్రతుకు? నేను నమ్మేనని చెప్పుకుంటున్నాను కానీ ఉపయోగమే లేదయ్యా, క్షమించయ్యా. నా స్నేహితులు మారలేదు. ఏంటయ్యా? ఒక అన్యురాలు, నిష్ట కలిగిన బ్రాహ్మణురాలు 12 సంవత్సరాలకే 18,000 శ్లోకాలు చెప్పి పండిత్ అనిపించుకున్న ఆమె ఎవరు తన నమ్మిన దేవుళ్ళు, సిద్ధాంతాలు ఏవి ఆమెకు సహాయపడలా. 6గురిని పోగొట్టుకున్న ఆమె చచ్చిపోవాలనుకున్నప్పుడు తల్లి, తండ్రి, అన్న, అక్క, భర్త, కూతురు, కన్న కూతురు అందరూ చచ్చిపోతే ఎవరి కోసం బ్రతకాలి? ఎందుకు బ్రతకాలనుకున్నా, చనిపోవాలనుకున్న ఆమెకు నీ వాక్కులు అందించబడ్డాయి. యేసయ్య ఎందుకు ఈ లోకానికి వచ్చాడు, ఏ పాపము లేని దేవుడు ఎందుకు ప్రాణం పెట్టాడో తెలుసుకొని, యేసయ్య ప్రేమను తెలుసుకొని మారు మనసు పొందిందయ్యా. మారు మనసు పొందిన ఆమె ఎంతమందికి దీవెన అయ్యిందయ్యా. నేను ఎందుకు ఇలా అయిపోయాను, నన్ను క్షమించు. నేను మారు మనసు పొందాను అంటున్నాను కానీ ఒక్కళ్ళకి నేను దీవెనగా లేనయ్యా, క్షమించు. యేసు ప్రభువా, మీరిచ్చిన ఈ సమయాన్ని బట్టి వందనాలు, మీరిచ్చిన వాక్కులు బట్టి వందనాలు. నికోదేముతో మాట్లాడావు, క్రొత్తగా జన్మించిపోతే పరలోకం రావు అని చెప్పావు. వెంటనే అతను మారు మనసు పొందాడు, పాపాలు ఒప్పుకున్నాడు. నైనా ఎలాగా మిమ్మల్నే చంపాలని చూసినప్పుడు నో వినకుండా చూడకుండా ఎట్లా మన సాక్ష్యం తీర్పు తీర్చకూడదు అని చెప్పాడు. మిమ్మల్ని కాపాడాడు. మీరు చనిపోతే 125 షేర్లు ఎత్తుగలిగినటువంటి బోళాన్ని తెచ్చి మీకు పూశాడు. ఎంత ఖర్చు అయినా మీ కొరకు పెట్టాడయ్యా. ఎంత త్యాగపూర్తిమైన మనసు నేను దగ్గరకు వచ్చాక వచ్చిందయ్యా. ఎంతోమందికి దీవెనగా నికోదేము మారాడయ్యా. మా జీవితాలు రహస్య క్రైస్తవుడుగా వచ్చిన నికోదేము బహిరంగంగా సాక్ష్యం చెప్తున్నాడయ్యా. మమ్మల్ని అలాగా చేయయ్యా. వినేవారుగా కాదయ్యా, బ్రతుకువారిగా చేయయ్యా. అనేకులు దీవెనగా మమ్మల్ని చేయమని, ఈ విత్తిన వాక్యానికి ముద్ర వేసి భద్రపరచమని యేసు నామమున అడుగుచున్నాం తండ్రి. ఆమెన్, ఆమెన్.